దినములలో నేను ఈ వాక్య భాగాన్ని పంచుకున్నాను. కానీ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడిన ఆ మాటను బట్టి మీ ఎదుట దాన్ని ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు సంఘానికి కొన్ని హెచ్చరికలు అనేటివి చేశాడు. పరిచర్యకు, సంఘానికి, ఇక్కడ ఉన్న వారికి, అనగా కొందరు వారి జీవితంలో ఎలాగున వారు నడుస్తున్నారు అనేది దేవునికి తెలుసు. లేక ఇది నీకు, లేక ఇది నీకు, ఇది నాకు అనేది కాదు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. ప్రియులారా, ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయాతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. సంఘపు దూత లేక సంఘానికి పెద్ద, లేక సంఘ సేవకుడు, సంఘం. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. మొట్టమొదటి ఒక సంఘపు దూత అని మనం చూస్తున్నాం, ఎఫెసీ సంఘం. ఇక్కడ ఈ ఎఫెసీ సంఘంలో ఏమేమి ఉన్నాయని అంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. మొదటి వచనంలో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతా అంటే 3 ఉన్నాయి. ఏమున్నాయి? క్రియలు బాగున్నాయి, క్రియలు నాకు తెలుసు, కష్టము నాకు తెలుసు, అలాగే నువ్వు సహనము కలిగి ఉన్నావు నాకు తెలుసు. నువ్వు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులలో కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి అనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేసావు? విడిచిపెట్టావు అని అంటున్నాడు. ఇక్కడ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ యొక్క వాక్య భాగంలో మరలా దేవుడు చూపించాడు. క్రియలు ఓకే, సహనం ఓకే, అలాగే కష్టము కూడా ఓకే. మరి ఏం లేదు అని అంటే దేవుని పట్ల ప్రేమ కరువైంది. ప్రేమ, దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రేమించటం చాలా శ్రేష్టమైన వర్తమానం. ఈ రాత్రి ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడిచిపెట్టావని అంటున్నాడు. అంటే మొదట మనకి ఏ స్థాయిలో మనము ప్రేమిస్తూ ఉన్నాం, మనము ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాం, మనము ప్రేమను కలిగి ఉన్నామా? దేవుని పట్ల మనము ప్రేమను కలిగి ఉన్నామా? అన్నీ బాగున్నాయి, కానీ ప్రేమించడం అనేది పోయింది. బ్రదర్ వినాలా? 2 చేతులు పైనకే చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. అన్నీ బాగున్నాయి. ఏం బాగున్నాయి? క్రియలు బాగున్నాయి, కష్టము బాగానే ఉంది, బాగానే కష్టపడుతూ ఉన్నారు, అలాగే సహనము కూడా కలిగి ఉన్నారు. ఆ తర్వాత నా నామనితో భారము భరించి అలయలేదని నేను ఎరుగుతా అంటే భారము భరించాం. దేవుని కొరకు అన్నీ భరిస్తూ ఉన్నాం. ఏ ప్లేస్లో అయినా నువ్వు ఎవరనంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, క్రైస్తవుడను,
నా జీవితంలో దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని లేక ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఉంచాడు. ఇవన్నీ ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ముందున్న ప్రేమ అనేది లేదు, మొదట నీకుండిన ప్రేమ అనేది లేదు. ఈ మాట సాయంకాలం దేవుడు మాట్లాడింది కాదు, లేక ఉదయకాలం మాట్లాడింది కాదు. రాత్రికాల సమయంలో నేను ప్రార్థన చేస్తుంటుండగా ఈ యొక్క పరిచర్యలో లేక సంఘంలో కొందరు కొన్ని రకాలుగా వారి జీవితంలో కొన్ని కలిగి ఉన్నారు. అంటే కొందరు అని అంటే వాళ్ళ పేర్లు ఏం నాకు తెలియదు, కానీ మర్చిపోయినారు, మొదటి స్థితి అనేది విడిచిపెట్టారని దేవుని సన్నిధిలో నేను తెలుసుకొనబడినాను. అయితే గత రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నప్పుడు సంఘంలో మొదట ఉండిన ప్రేమ అనేది కోల్పోయినారు, అంటే మర్చారు. ఇప్పుడు మనం ప్రేమ అనేది ఏంటి అని మనం ఆలోచన చేస్తే యోహాను సువార్తలో మనము ఒకసారి వెళ్తే ఈ యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంది. ఏమంటున్నాడు అక్కడ అంటే 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతాం. ఇక్కడ మీరు నన్ను ప్రేమించిన ఎడల గైకొంటారు, అంటే వింటారు, నడుచుకుంటారు. మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అంటే నా ఆజ్ఞలను గైకొంటారు. ఇప్పుడు మనం దేవుని ఆజ్ఞలను గైకొనకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అన్నాం అనుకోండి, వాళ్ళు ఎవరు? అబద్ధికులు అని అర్థం. తర్వాత 21వ వచనంలో నేను చదువుతున్నాను, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. 23వ వచనం, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 24వ వచనం, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. చెప్పండి, ఇప్పుడు ఏమర్థం అవుతా ఉంది? దేవుణ్ణి ప్రేమించడం అని అంటే మనం కేవలం నోటితో చెప్పడం కాదు. మనము దేవుడు అంటే నాకు ఇష్టం, యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు ఇష్టం అని అంటే నోటితో చెప్పడం కాదు. ఇక్కడ మనం దేవుణ్ణి ప్రేమించడం అని అంటే ఆజ్ఞలను గైకొంటాం. ఇప్పుడు ఎఫెసీ సంఘంలో ఆజ్ఞలు గైకొనలేదా అంటే గైకొన్నారు. ఇప్పుడు మనం చూస్తే క్రియలు బాగున్నాయి, అలాగే కష్టము పడుతూ ఉన్నారు, ప్రయాస పడుతూ ఉన్నారు. దేవుని పని నిమిత్తమై నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి దేవుని యొక్క వాక్యం పట్ల ఆశ కలిగి ప్రయాస పడుతూ ఉన్నారు. తర్వాత వారు సహనము కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ మూడు మనం చూస్తే క్రియలు ఓకే కొన్ని, తర్వాత రెండవది కష్టం ఓకే, మూడవది సహనము కూడా ఓకే. క్రియలు వాక్యం చెప్తా ఉన్నది, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఎవరి దగ్గరికి వెళ్తాయంట? దేవుని దగ్గరికి వెళ్తాయి. చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్తాయి? దేవుని దగ్గరికి వెళ్తాయి. ఆ క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే, అవి ఏవైనా సరే ప్రభు సన్నిధిలోనికి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతాయి ఆ క్రియలోనంటే? తీర్పులోనికి వస్తాయి. దేవుడు తీర్పు తీర్చే సమయం ఒకటి ఉంది. ఆ తీర్పు తీర్చే సమయంలో అన్నీ బట్టబయలు చేస్తాడు. మనము మరుగు చేసినవి అన్నీ, మనము కప్పిపెట్టినవి అన్నీ, మనం దాచి ఉంచినవి అన్నిటినీ దేవుడు, చీకటిలో ఉన్న వాటిని అన్నిటినీ దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. అక్కడ ఆజ్ఞలను గైకొనడం అని అంటే ఓకే, కొన్ని బాగానే ఉన్నారు కదా. మరలా ఇంకో విషయం మనం చూస్తే, నువ్వు దుష్టులను ఏం చేయవంట? సహింపవు. అనగా ఒక వ్యక్తి తాగుబోతు ఇక్కడ వచ్చాడని అంటే మనం ఏమంటాం? తాగేందుకు వచ్చావని అంటాం. లేక కొన్ని విషయాలు మనం మాట్లాడతాం. అలాగే అబద్ధ బోధన కూడా గుర్తించారంట.
కానీ ఇక్కడ ఏమన్నాడంటే అయినను ఇవన్నీ ఉన్నప్పటికీ మొదటి యొక్క ప్రేమ మర్చిపోయినావు. అసలు వీరు చేసిన తప్పేంటి, ఎఫెసీ సంఘం చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే మొదటి ప్రేమ విడిచిపెట్టారు. మొదటి ప్రేమ అనేది మర్చిపోయినారు. మరి ఏ ప్రేమ? ఇప్పుడు ఒకసారి ఆలోచన చేస్తే, ప్రియులారా ఒకసారి ఆలోచన చేస్తే, మనం ఒక మామిడి పండు ఉన్నది, ఎండాకాలంలో మామిడి పండు తినాలా, అది స్టార్టింగ్ తినాలని ఆశ కలిగి ఉంటాం. పండ్లు ఎక్కువైనాయి అనుకోండి, ఆశతో తింటామా చెప్పండి? కొంచెం ఏదైనా తేడా కొడితే పడేస్తాం. కానీ స్టార్టింగ్ ఎలాగుంటుంది? తినాలా 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 అని అనిపిస్తుంది. అంటే దేవుని సన్నిధిలో మొదటి స్థితి, మొదట ఎట్లా ఉన్నాం మనం అని అంటే ఆసక్తితో కనపరిచే వారంగా ఉన్నాం. ఆసక్తిని దేవుని సన్నిధికి రాత్రింబగళ్ళు ప్రభు సన్నిధిలో గడపాలని ఆశ కలిగి ఉన్నాం. అయితే ఇది తగ్గిపోయింది. పెద్ద పాపమేం చేయలే, పెద్ద ఏదో తప్పేం చేయలే. వారు మొదటి స్థితి వారికి లేదు, అంతే. ఏ స్థితి లేదు చెప్పండి? అన్నీ బాగానే ఉన్నాయి కానీ మొదటి స్థితి లేదేంటి? మొదట్లో వాళ్ళు ఎలాగున్నారు అంటే ప్రార్థన 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 అని అన్నారు. మొదట వాళ్ళు ఎలాగున్నారు అంటే సంఘము 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 అని అన్నారు. మొదట వాళ్ళు ఎలాగున్నారు అంటే సేవా పరిచర్య అని అన్నారు. మొదట వాళ్ళు ఎలాగున్నారు అంటే మాకంటే సమర్పణ కలిగిన వారు ఇంకొకరు లేరు అని అన్నారు. తర్వాత రాను రాను రాజగుర్రము అదేదో అయినట్లుగా ఈ ఎఫెసీ సంఘం వారు ఏమైనారని అంట అదే అయినారు. రాజగుర్రం ఏమైందో అదే అన్నారు. మొత్తానికి వీరి ఆసక్తి చచ్చిపోయింది, వీరి ప్రార్థన జీవితం చచ్చిపోయింది, వీరి యొక్క వాక్య ధ్యాన జీవితం చచ్చిపోయింది, వీరు దేవునిలో ఉండే స్థితి చచ్చిపోయింది. ఇప్పుడు మన పరిస్థితుల్లో కూడా రెస్ట్ తీసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. రెస్ట్ తీసుకొని వారు సంఘానికి రాకుండా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. గల కారణం 21 రోజు వచ్చాం కదా, 21 days ప్రభు సన్నిధిలో గడిపాము కదా. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఉపవాస ప్రార్థన ముగించవచ్చు కానీ రివైవల్ కంటిన్యూ కొనసాగుతుంది. దేవుడికి స్తోత్రం. ప్రార్థనలు కొనసాగుతాయి, ఆశీర్వాదం కొనసాగుతుంది, దేవుని శక్తి కొనసాగుతూ ఉంది. ఉపవాస ప్రార్థనలు ముగించబడ్డాయి కానీ దేవుని శక్తి టు బి కంటిన్యూడ్. దేవుడికి స్తోత్రం. ఆయన వాక్యం టు బి కంటిన్యూడ్. దేవుడికి స్తోత్రం. కొంతమంది జీవితాలు ఎలాగుంటాయనంటే వర్షం పడి వెలిసినట్లుగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. సమస్య ఉన్నప్పుడు ఆయన పాదాలు పట్టుకొని వడుదలుతామని అంటే నువ్వు తప్ప నాకు ఇంకొక దేవుడు లేదు ప్రభా, నేను విడిచిపెట్టమని అంటాం. తర్వాత అదే స్థాయిలో మనం ప్రార్థనకు వస్తున్నామని అంటే భూతద్దం పెట్టి చూస్తాం కానీ వాక్యం మాత్రం వినం. వాక్యము వినే ఒక స్థాయి ఏ స్థాయిలో ఉంది? మొదటి ప్రేమ మరిచావు అని క్లియర్గా దేవుడి సన్నిధిలో చెప్పబడుతుంది. ఆ ప్రేమ ఏంటి? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోవటయే. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోవటయే. ఆయనను ప్రేమించడం అని అంటే ఆజ్ఞలన్నీ పాటించడం. దేవుని సన్నిధిలో ఆజ్ఞలను పాటించడమే మనకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం. ఆయన ఆజ్ఞలు ఏంటివి చెప్పండి? నిన్ను వలె, ఇంకోటి పూర్ణ హృదయంతో. ఈ 2 ఆజ్ఞలు పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలు, కొత్త నిబంధనలో ఇంకా అనేకమైన ఆజ్ఞలు ఫుల్ఫిల్ అయిపోయి ఉన్నాయంట. దేవుడికి స్తోత్రం. ఒక మాట తెలుసు ఎలాంటిదంటే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సీఎం కొడుకుని, నేను ప్రైమ్ మినిస్టర్ కొడుకుని అన్నీ చెప్పేసి లాస్ట్కి అసలు నా జీవితంలో ఒక అలవాటు ఉంది, నిజం అంటే ఏందో నాకు తెలియదు అని అంటే ఎట్లా ఉంటుంది? దేవుడికి స్తోత్రం. అంటే ఇమిడి అన్నీ అంటే అర్థం ఏంటి? ఇప్పటివరకు చెప్పినాయి అన్నీ చెప్పండి అబద్ధాలే. అంటే ఆజ్ఞలలో ఎట్లాగున్నాయి ఇప్పుడు అని అంటే ఇంకా ఏదైనా తీసుకో. కొత్త నిబంధనలో 1, 2 కాదు. మనకు ఉన్న ఆ కొత్త నిబంధన ఎలాగున్నదని అంటే అందరూ అంటారు పాత నిబంధనలు ఫాలో అవ్వలేమని. కరెక్టే, కానీ కొత్త నిబంధన ఇంకా ఫాలో కాలేం. పాత నిబంధనలో మనం చూస్తే ఒక వ్యక్తిని
ఏమంట, ఒక వ్యక్తిని చంపితే అది మర్డర్, కానీ ఒక వ్యక్తిని హర్ట్ చేస్తే ఇక్కడ మర్డర్. వ్యభిచరిస్తే అది వ్యభిచారం. ఆ చూపుతో చూస్తేనే, అంటే ఇప్పుడు ఏది భారమైనదిగా ఉన్నది? పాతదా కొత్తదా? కొత్తదే. దేవుడికి స్తోత్రం. దొంగిలే వద్దు అనే మాట మీరు విన్నారు కదా. ఏమని అంట దొంగిలించడం అని అంటే, ఇప్పుడు అలాంటి ఆశ కలిగి ఉండడం కూడా దొంగతనమే కదా. దశమ భాగం ఇవ్వకపోవడం కూడా దొంగతనమే కదా. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం, ఎఫెసులో ఉన్న సంఘపు దూత కొరకు రాస్తున్నాడు. మొదట ఉండిన ప్రేమ ఏంటి అసలు? దేవుడికి స్తోత్రం. చూడండి, దేవుని సన్నిధిలో మొదట మన యొక్క విశ్వాసం, మొదట మన ప్రార్థన, మొదట మన యొక్క ఆశ, దేవుని సన్నిధిలో ఉన్న అనుభవాలు ఎక్కడికి వెళ్ళినాయి? ఏ స్థితికి వెళ్ళినాయి? ఆ ప్రార్థన జీవితం ఏమైంది? ఆ వాక్య ధ్యాన జీవితం ఏమైంది? ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏమంటాడనంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అంటే ప్రారంభించడం ఓకే, దేవుడికి స్తోత్రం. ముగింపు ఎలాగుంది? అందుకే ముగింపు ఎలాగ ఉండాలా? దేవునికి మహిమకరంగా ఉండాలా. నేను చాలా సందర్భాలు కొన్ని విషయాలు మాట్లాడడానికి భయపడతా ఉంటాను. ఎందుకనంటే దేవుడు నాకు బోధ చేయడం మానేయి అన్నాడు. ఏం చేయడం మానేయాలా? బోధ చేయడం మానేయి. ఎందుకు? బోధకుడు నేనే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు బోధకుడు? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడు. బోధ చేయడం మానేయి. మరి ఏం చేయాలి ప్రభా? భక్తి చేయడం స్టార్ట్ చేయన్నాడు. చెప్పు గట్టిగా ఆమేన్. భక్తి చేయడం స్టార్ట్ చేయి. నేను వాక్యమును ఇక్కడ ఇది చెప్పాలని ప్రిపేర్ గాను. నేను వాక్యం చదువుతుంటుండగా దేవుడు నాకు తెలియజేసిన మాటలను నేను పెట్టుకొని నేను ధైర్యపరచబడతా, నేను బలం పొందుకుంటా. కొన్ని సందర్భాలలో ప్రభా ఏ వాక్యం తెలియజేయాలా ప్రభా అని అడుగుతా. అనేక సందర్భాల్లో నా వాక్యం నేను చదువుకుంటా, నేను బలపడట కొరకు నేను చదువుకుంటా, నేను బైబిల్ కంప్లీట్ చేయాలని నేను చదువుకుంటా. అలా చదువుకుంటున్న ఆ సమయాల్లో నేను ధ్యానించిన ఆ వాక్య భాగం ఏదైతే ఉంటుందో దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత మీకు తెలియజేయడానికి దేవుడు కృపణిస్తాడు. కొన్ని ఏమో అడిగిన దాన్ని బట్టి దేవుడు ఇస్తాడు, కొన్ని ఏమో ఇలా అడగకముందే దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది దేవుడిని అక్కడ నడిపి. నేను వాక్యము మీకు ఏదో చెప్పి టార్గెట్ చేసి ఏదో చేయాలని అలాంటి ఉద్దేశంతో నేను చదవలేను. కానీ వీళ్ళు ఎందుకు ప్రభా ఇలాగ ఉన్నారని ఎప్పుడైనా నేను ప్రార్థన చేశాను అనుకో, వారికి సరిచేయని చెప్పి దేవుడు వాక్యం కూడా ఇస్తాడు. దేవుడు ఎందుకు నాకేమనిపిస్తుంది అంటే, వాక్యం కొరకు సిద్ధపాటు అంటే ఏం లేదు, ప్రార్థన దేవుని సన్నిధిలో అడిగి ముందుకు సాగడం తప్ప ఏదో రెఫరెన్స్లు అవి రాసుకోవడం కాదు. ఆల్రెడీ మనం ప్రతిరోజు సిద్ధపాటే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను వాక్యం ధ్యానిస్తూ ఉంటున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. ప్రత్యేకంగా ఏదో తీసుకొని వచ్చి ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి, ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఎన్నో నేర్పించిన దేవుని వాక్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ఈరోజు రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటుంటే మొదటి ఒక ప్రేమ సంఘంలో విడిచిపెట్టారు. నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, మీరు కూడా రాసుకోండి. 1, గర్వం. మొదటి ప్రేమ వదిలితే ఏమొస్తుంది? గర్వం వస్తుంది. గర్వం అంటే ఏంటి? ఆ గర్వం అనేది ఎప్పుడు కూడా బోర్డు పెట్టుకొని రాదు. ఈ ప్రసంగం ఈరోజు ఇట్లనే ఉంటుంది. నేను అందుకే త్వరగానే స్టార్ట్ చేశాను. చాలా ప్రశాంతంగా వినండి, ఎందుకంటే దేవుడు చెప్పిన పాయింట్స్ ఇవి. టైమింగ్ ఎప్పుడు రాశానంటే ఇది మరి 6th September 25 at 12:19 AM రాత్రికాల సమయంలో. ఇలాంటివి చాలామంది వినకపోతారు, చెవులు మూసేసుకుంటారు. ఫస్ట్ పాయింట్ గర్వం. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన పరిచర్యలో సంఘంలో కొంతమందికి ఏమొచ్చిందంట? ఇప్పుడు ఈ గర్వం ఏం చేస్తుందని అంటే నాశనానికి ముందే నడుస్తుంది. చెప్పండి, ఏం నడుస్తుంది? నాశనమునకు ముందు గర్వం, అహంకారం. పడిపోవటకు ముందు ఏం నడుస్తుందనంట? అహంకారమైన మనసు నడుచును. ఈ గర్వం అనేది ఎప్పుడు బోర్డేసుకొని రాదు. మరి ఏం వేసుకొని వస్తుంది? ఎలాగొస్తుంది అని అంటే, మనము ఆ గర్వాన్ని గుర్తుపెట్టడం కూడా ఒక అద్భుతమే, ఒక ఆశీర్వాదమే, ఒక దీవెన్నే. చాలామంది గర్వం నువ్వు గుర్తుపట్టలేరు.
కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏమన్నారని అంటే, నేను కొంతమంది దైవజనులకి ఇలాగ ప్రార్థన రిక్వెస్ట్ అడిగాను, అన్న నాలో ఇది ఉంది, అది పోవాలని ప్రార్థన చేయండి. ఇప్పుడు కాదు, దేవుడికి స్తోత్రం. నాలో మిస్టేక్ ఏదైనా ఉంటే దైవ సేవకులకు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, మనం మనుషులం కదా, కొన్ని ఉంటాయి, పర్ఫెక్ట్ ఎవడు లేడు అని వాళ్ళు అనడం జరిగింది. అది వాస్తవమే, అది నిజంగా కరెక్టే. నేను కూడా అది చెప్తా, వాడు చెప్పిందే చెప్తా. కానీ నేను అడిగింది ఏంటి, నాలో గర్వం ఉండకుండా ప్రార్థన చేయమన్నా. దేవుడికి స్తోత్రం. నాలో అహంకారం ఉండకుండా ప్రార్థన చేయమన్నాను. ఇప్పుడు ఇది మనుషులం మనము బలహీనత అంటుకుంటుంది అంటే కుదరదు, దీనికి కుదరదు, ఇది దీనికి కుదరదు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని బలహీనతలు ఉంటాయి, వాటి వేరు, వాటిని జయించాలని ప్రయత్నం చేసినా కొన్ని జరుగుతూ ఉంటాయి. అది పెద్ద మరణకరంగా లేకపోతే ఏదో సమస్య అట్లా కాదు, చిన్న చిన్నవి రోజు మన జీవితంలో ఇతరులకు హాని కలిగించేవి కాదు, దేవుని మహిమను దొంగిలించేది కాదు, కొన్ని ఏదో చిన్నగా అలా అని చెప్పి అది కూడా పాపమే. కానీ బలహీనతలు ఉంటాయి, మార్చుకుంటూ వెళ్ళాల. ఇది ప్రమాదం కదా. దేవుడు డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, గర్వం అనేది ఉండకూడదు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ అని అంటే, గర్వం వచ్చింది, అతిశయం. ఎందుకు అతిశయం? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను కలిగి ఉన్న ప్రత్యక్షతలు చాలా గొప్పవి, నేను ఆ ప్రత్యక్షతలను కలిగిన వాడనై నేను ఎక్కడ హెచ్చించిపోతానేమో అని చెప్పి నా శరీరంలో దేవుడు ఏం పెట్టాడంట, ముళ్ళు పెట్టాడు. నేను కొందరు గురించి ప్రార్థన చేస్తుంటుంటే, ముళ్ళు పెట్టిన దాని కొరకు ప్రార్థన చేయకు నాయన అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు ప్రార్థన చేయొద్దు ప్రభా? మరి ముళ్ళు అంటే ఏమవుతుందని అంటే, ఎంత నడవాలో అంతనే నడవాలా. గట్టిగా నడిచామనుకో ఏం చేస్తుంది? రాత్రి నేను చదువుతూ యోనా గ్రంథం దగ్గరకు వచ్చాను. ఆ యోనా గ్రంథంలో మరలో ఒక మాట చదివాను. ఏమనంటే, యెహోవా సుడిగాలిని సృష్టించాడంట. దేవుడికి స్తోత్రం. ఎవరు సృష్టించారు? ఎవరట? అరే కరెక్టే కదా. ఇప్పుడు దేవుడు సృష్టించిన దానికి యేసునామములో పో అంటే అది ఎక్కడి నుంచి పోతుంది? అది పోదు. ఎవరు పోవాలా? యోనా పోవాలా? చెప్పు గట్టిగా హల్లెలూయా. మన ఇంట్లో మన జీవితాల్లో రేగుతున్న తుఫానులు మనమేమనుకుంటాం, బ్రదర్ సాతాను చాలా శోధిస్తున్నాడు బ్రదర్. లే, సాతాను శోధన కాదు అది. దేవుని సన్నిధిలో మనం చెప్పినట్లు నడవక వచ్చిన సమస్య అది. చెప్పుగడిగా ఆమేన్. ఆ దాన్ని యేసునామములో పోనంటే, అరే యేసు ఎవడో నాకు తెలుసు, పౌలు ఎవడో నాకు తెలుసు, నాకెందుకు బోధ చేస్తున్నావు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడే తీసుకొచ్చిండు కదా. అయితే ఒక మాట, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. స్వకీయ ఆశ, స్వకీయ దురాశల చొప్పున ఈడవబడి మరులు కొలుపబడి వాటంతటా వాళ్ళే శోధన తెచ్చుకున్నారు. అంటే యోనాకు స్వకీయ ఆలోచన కాదా? యోనాకు దేవుడు ఎక్కడ పంపించాడు? నినివే. మరి ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషు. ఎందుకు వెళ్తున్నాడు? చెప్పాలి అమ్మా. వెరీ గుడ్. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వద్దు, ఇంకోసారి కొట్టుకండి. వద్దు. గాడ్ బ్లెస్ యు. ఏమంట? దేవుని ప్రజలు వాళ్ళు మార్పు చెంది ఏమన్నావు? విమోచింపబడతారని. రైట్, వెరీ గుడ్. అంటే అక్కడ మనం చూస్తాము, వాళ్ళు మారుతారని పోతలేడట. మీకు ఒక మాట చెప్తాను వినండి. మారకూడదని ఇష్టం. నేను కూడా చెప్తా, ఒక సీక్రెట్ చెప్తా. అనేక సార్లు చాలామందికి నేను ప్రార్థన చేయకుండా ఆపిన. ఎందుకు ఆపాను తెలుసా? వీళ్ళు వరాలు పొందుకొని దేవుని శక్తిని పొందుకొని నా మీదే గొడవకు వస్తున్నారు ప్రభా. నేను దేవుడికి స్తోత్రం. నేను నిజం అబద్ధాలు ఆడతలే. నేను ఎన్నిసార్లు నేను చెయ్యను ప్రభా ప్రార్థన. ఎందుకనంటే దేవుని సన్నిధిలో సేవకులకు కొన్ని దేవుడు అథారిటీస్ ఇచ్చాడు. వాక్యం అంటది, మా హస్త నిక్షేపణ వలన ఏదైనా నీకు వరం ఇవ్వాలి అని ప్రార్థన నేను రావాలనుకుంటున్నా అంటాడు. ఆమేన్. ఎవరు ప్రార్థన అంట? సేవకుల హస్త నిక్షేపణ. అపోస్తులలో ఇప్పుడు ఏమంటారంటే చాలామంది, ఏ సేవకునికి అవసరం లేదు, దేవుడు పైన. కరెక్టే, అది శక్తినిచ్చే దేవుడే, బలమిచ్చే దేవుడే. ఏమన్నాడు తెలుసా? అనేకులకు వెళ్ళి మీరు ఏం చేయాలంట? శిష్యులుగా చేయండి. ఎందుకు? వరాలు దేవుడే ఇచ్చినప్పటికీ కూడా సేవకుల దగ్గర ఎందుకు పెట్టాడు? సేవకుల ప్రార్థన ఎందుకు అవసరం అని అంటే, ఒక నాయకుడు అనేవాడు లేకపోతే సంఘంలో కొంతమంది జీవితాలు ఏం చేయబడతాయి అంటే మార్గం తప్పించబడతారు.
ఆ మార్గం తప్పించకుండా ఉండటం నిమిత్తమే దేవుడు ఒక కాపరిని, ఒక నాయకుడిని పెట్టి, ఆ నాయకుని ద్వారా దేవుడు కొన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి టీచర్స్ డే కదా, ఎవరికి లోబడి ఉండాలంట? నాయకులకు, బోధించిన వారికి మనం ఏమై కలిగి ఉండాలి చెప్పండి? లోబడి ఉండాలి. ఎందుకు గురువుకి ఏం చేయకూడదంట? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. ఇప్పుడు చూడండి, ఒకవేళ అలా మాట్లాడితే ఏం గుర్తొస్తుందనంటే, ఈ సంఘంలో నేను ఇది పొందుకున్నాను కదా, అది ఏం చేస్తుంది? వారు విర్రవీయకుండా అదిగో ఆ స్టెప్పే ఆపుతుంది. ఆమెన్ చెప్పాలి గట్టి హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ దేవుడు కొన్ని దాచి ఉంచడానికి గల కారణం అది, సేవకుల ద్వారా పొందుకోవడానికి గల కారణం అది. ఎందుకనంటే ఈరోజు ఏ సేవకులు లేడు, ఏం లేదు, ఎక్కడ వారికి నడిపింపు లేదు, అసలు వారిని నడిపించే విధానం లేదు. ఒక మాట చెప్తాను వినండి. దైవ సేవకులు మంచి పాటలు రాశారు, మంచి పాటలు రాశారు. దైవ సేవకులు మంచి పాటలు రాశాడు. అవన్నీ మనం పాడుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు, దేవుడిని ఆరాధన చేయడానికి కృప చూపిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాం. అలా మనమే కాదు, క్రైస్తవ సంఘం అంతా కూడా ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేయడమే కాకుండా వారి యొక్క ఆరాధన టైంలో ఏవైతే పాటలు పాడి ఆరాధన చేశారో, ఆ పాటల ద్వారా దేవుడు ఏదైతే ఆత్మకార్యమును దేవుడు జరిగించాడో వాటన్నిటిని వీడియో సంఘంలో ఉన్నాయి అన్నిటిని తీసి ఎక్కడ పెట్టారు? మనం కూడా పెట్టాం. ఎక్కడ పెట్టారు చెప్పాలి బ్రదర్? ఎక్కడ పెట్టారు? యూట్యూబ్లో పెట్టారు. ఇది బాగానే ఉంది. లేక మనం ఒక లొకేషన్కి వెళ్ళినాం. ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం చూడగానే అందంగా కనిపించింది, అమ్మాయి కాదు, ఎవరు, లొకేషన్ అందంగా కనిపించింది, గడ్డి అందంగా కనిపించింది. ఇప్పుడు ఏం చేయాలా? ఆ అందంగా చాలా ప్రశాంతంగా ఊటికి వెళ్ళినప్పుడు అక్కడిక్కడ మంచు లేకపోతే ఏదన్నా మనకు కూడా ఏదైనా పాట వస్తుందా రాదా? పాడుతాం. అలాంటివి పెడితే ఓకే, అది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి గట్టి హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆల్రెడీ సేవకులు పాటలు రాసి లొకేషన్లను తీసుకొస్తే ఆ పాట కవర్ సాంగ్ అని చెప్పి మరల లొకేషన్లో చుట్టూ దింపుతున్నారు వీళ్ళు. దీన్ని ఇక్కడ నాకు ఎక్కడ దేవుని మహిమ వచ్చిందో నాకు అర్థం కావట్లే. అదే పాట పర్మిషన్ తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు కదా దైవజనుడు. ఆ పాటలు రాసిన వాళ్ళు బయటకు వస్తారు. అవునా కదా? నా మాట అర్థమవుతుందా? సంఘంలో పాడుకున్నావు అబ్బా, పెట్టినావు, దేవుడికి స్తోత్రం. వింటున్నావా నాయన? ప్రైజ్ ది లార్డ్. ఆరాధనలో పాడుకున్నావు, పెట్టినావు, దేవునికి స్తోత్రం. నీకు పాడాలనిపించింది, పాడినావు, పెట్టినావు, దేవునికి స్తోత్రం. మంచిదే, సంతోషం. ఇప్పుడు ఈ సెటప్లన్నీ చేసి నువ్వు అన్నీ మరలా రివరు, మరలా యోర్దాను, మరలా కొండలు, మరలా ఎడిటింగ్స్, ఎందుకు అంత భారం నాకు అర్థం కాదు. ఆల్రెడీ దేవుని సేవకులు తీశారు కదా, చెప్పు గట్టిగా ఏమేన్ తీశారా లేదా చెప్పండి. ఆల్రెడీ దేవుని సేవకులు, అది పాడుకో, అది ఆరాధన చెయ్యి, అది చూడు, అది దేవుని స్తుతించు, దేవుని గణపరచు. అంతేగాని ఓకే సంఘంలో పాడుకున్నది పెట్టి ఎలాగొచ్చినా పర్లేదు, మరలా 10 మందిని వేసుకొని పోయి జంగల్ మే జాకే ఇలాంటి పనులు చేస్తే ఏమంటారు దాన్ని? దేవునికి ఎక్కడ మహిమ? మీరు నాకు అసలు దేవుని పని ఏంటి ఇక్కడ నాకు చెప్పండి. ఇక్కడ దేవుని పని ఏం జరుగుతుందో నాకు చెప్పండి. ఆ దైవజనుని యొక్క ప్రయాస ఏంటిదో నాకు చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నేను కూడా. ఒక మాట ఎగ్జాంపుల్, ఏదో ఒక పాట, ఏదో ఒక సాంగ్ అనుకో, ఏ పాట పెట్టుకుందాం చెప్పండి? ఏ పాట పెట్టుకుందాం? ఆ పాత పాటలు తీసుకోవచ్చు, తీసుకొని పాడితే, ఎందుకంటే అవి లేవు కదా యూట్యూబ్లో, ఎవరు రాస్తారో పాపం తెలియదు. అవి ఓకే. కొత్త పాటలు కూడా ఒక ఎగ్జాంపుల్, ఏ పాట ఇందాక పాడిన పాటని తీసుకుందాం, స్థిరపరచు వాడవు అని. సంఘంలో పాడినాం, యూట్యూబ్లోకి వచ్చింది, దేవునికి స్తోత్రం. దాన్ని తీసుకుపోయి మరలా ఇప్పుడు నేను, నా భార్య, అక్క, పిల్లలు, సంఘంలో మీరంతా, నేను కూర్చొని నీళ్ళలు ఇట్లా అని, దేవునికి స్తోత్రం, వాళ్ళందరూ చేతులు ఇట్లా అని, పిల్లలందరూ ఉరికొచ్చి ఇట్లా నేను చేతులు చాపి, ఏం సినిమా సెటప్ అనుకున్నారా? ఏంటి, ఎక్కడ మహిమ ఎక్కడ చెప్పండి? ఆ పాట చూడొచ్చు కదా దైవజనుడు రాసింది, ఎంత భారంతో రాసిండో. నీకు నచ్చితే పాట, దేవుని స్తుతించు. సెటప్ చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరలా లొకేషన్కి ఎందుకు, మరలా సెటప్కి ఎందుకు? నాకు దీనికి ఆన్సర్ దొరకలే. ఆన్సర్ చెప్తే నా అభిప్రాయాన్ని నేను మార్చుకుంటా. నేను ఎవరిని విమర్శించట్లే, ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను.
పోనీ ఇప్పుడు ఏసన్న గారు ఒక పాట కృపామయుడ పాట లేక ఏమంటారు కృపా ఆ పాటలో కొంచెం కొన్ని సర్వాంగ సుందర పాట ఉంది అనుకోండి. ఆ సర్వాంగ సుందర పాట నేను కూడా పాడుకుంటూ సర్వాంగ సుందర యేసయ్యా నిన్ను ఆల్రెడీ ఆయన పాడాడు కదా, అది పాడి వినొచ్చు కదా. నీకెందుకు రోగం, నాకెందుకు రోగం, దేవుడు ఆయన స్తుతించవచ్చు కదా. చెప్పుగడిగా ఆమెన్. ఓకే, వెళ్ళాం, మన దగ్గర ఆరెంజ్ ఫోన్ ఉంది, దేవుడికి స్తోత్రం. అక్కడికక్కడే ఒక క్లిప్ తీసినావు పెట్టినావు, అది వేరు. మరలా దానికి ఒక సెటప్, లక్షల రూపాయల ఖర్చులు ఎందుకొరకు అంటే టాలెంట్ చూపెట్టుకుందాం అనే కదా. ప్రైజ్ ద లార్డ్. అదేదో టాలెంట్ స్టేజ్ మీద సంఘంలో పాడు దేవుని స్తుతించవచ్చు కదా, అవి అప్లోడ్ చేసుకోవచ్చు కదా. అన్న మీలాగా నాకు ఎవడు అవకాశం ఇచ్చేటోడు అన్న, అవకాశం ఇవ్వకపోతే ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. దేవుడికి భయం కలుగురు కాక. ఇవ్వకపోతే దేవుని చెప్పు, ప్రభా నాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు, నీ ఇష్టం. ఒక క్రైస్తవుని ఎవడు అనచలేడు, ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. దేవుడికి స్తోత్రం. క్రైస్తవ సంఘాన్ని అనుదాం అనుకొని ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేసి 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 విఫలమైన వారు చాలామంది ఉన్నారు యేసు నామములో. దేవుడికి మహిమ కలుగును గాక. నిన్నెవడు అనుస్తాడు? నీకు విరుద్ధంగా రూపించమని ఈ ఆయుధము, ఒకవేళ నువ్వు వాడిని అనిచాడు వీడు అనిచాడంటే ఈ వాక్యం నీ బైబిల్లో కొట్టేసుకోవాలి. చెప్పు గట్టిగా ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? ఏమన్నాడు? నా కృప నిన్ను విడిచిపోదు. నీకు విరుద్ధంగా రూపించబడిన ఈ ఆయుధము. అష్షూరు సైన్యం ఏమైపోయింది? అరే ఎవడైతే బంధించాడో వాడే కదా మొత్తం. హామాన్ ఏమైపోయినాడు? ఉరికోయమే. అంటే ఈ వాక్యాలన్నీ బైబిల్ కొట్టేసుకొని ఏం చదవాలి ఇప్పుడు? లేని చదవాలా, పేపర్లు చింపేసుకొని చదవాలా? దేవుడికి స్తోత్రం. ఏం ఆలోచన చేస్తున్నాం, ఏం ఆలోచన విధానం కలిగి ఉన్నాం? బాగానే ఉన్నాయి అబ్బా పాటలు. ఇప్పుడు నేను ఇక్కడ పాటలు అక్క వాళ్ళు, పిల్లలు, రమేష్, సుధీర్ అందరూ కలిసి ఒక్కొక్క దగ్గర వెళ్ళి దేవుడికి మాకున్న టాలెంట్లను మనం ప్రదర్శిస్తాం. మీరందరూ కూడా, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంట, ఇంకా వచ్చినానికి కనీళ్ళతో ఆడ బయటికి వెళ్ళి స్థిరపరచువాడు ఆడ పాడాడు కదా అయ్యగారు. అది వింటే సరిపోయింది కదా. దేవుడికి స్తోత్రం. చెప్పగడిగా ఆమేన్. నీకు అంతుంటే సంఘంలో వాడుకోవచ్చు కదా, నీకు అంతుంటే ఇంట్లో పాడుకోవచ్చు కదా, దేవుని స్తుతించవచ్చు కదా, లేని పాటలు పాడి పెట్టవచ్చు కదా. ప్రైజ్ ద లార్డ్. నేను ఒకరోజు పాట వెతికిన, పరదేశులము ఎంత వెతికినా మంచి ట్యూన్గా వస్తలేదు. అది పాడిపెట్టి దేవుడు దీవిస్తాడు. చెప్పగడిగా నాకు వినాలని ఆశ. అది చూడండి, అది బీట్ సరిగా లేదు, ఆ బీట్ సరిగా లేదు. అది ఎంత వెతికినా విందామని తెలుసా. అప్పుడప్పుడు ఇవి పాడమంటే పాడరే. కొత్త ఆల్రెడీ అది 4K 8K 9K 10Kలో రిలీజ్ అవుతూ ఉంటే పాపం వాళ్ళ నోట్లో మట్టెందుకు కొడుతున్నా నాకు అర్థం కాదు. దేవుడికి స్తోత్రం. అలాంటి మంచి పాటలు అంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క పరిస్థితులలో వారి జీవితాలు వారికి వాళ్ళే చూపెడితే, ఒకటి గర్వం, తర్వాత అక్కడికి వెళ్తే మళ్ళీ నేను బయటకు వచ్చేటట్లు లేను. రెండవది వ్యంగ్యంగా మాట్లాడడం. ఏం మాట్లాడటం? దేవుడిచ్చిన వరములను బట్టి, అయ్యా దేవుడిచ్చిన వరములను బట్టి ఒక మాట, ఒక వ్యక్తి గురించి దేవుడు నీకు ఒక మాట చెప్పాడు, అది కరెక్ట్ అయిపోయింది, అయ్యా అది కరెక్ట్ అయింది. అది కరెక్ట్ అయిన తర్వాత ఆ కరెక్ట్ అయిన వ్యక్తి నిన్ను వెంబడించడం ప్రారంభిస్తాడు, మనల్ని వెంబడించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మనం మాట్లాడే విధానం ఏం తెలుసా? ఆ వ్యక్తితో ప్రేమగా మాట్లాడడం మానేశారు, ఆ వ్యక్తిని తూలనాడడం ప్రారంభించాడు, ఆ వ్యక్తిని దిగజార్చడం స్టార్ట్ చేశారు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ వ్యక్తిని ఇబ్బందికరంగా మాట్లాడడం ప్రారంభించారు చాలామందిని. ఇవన్నీ నాకు మీరు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు, ఇవి నాకు తెలియదు, ఇవి నాకు సంబంధం లేదు. నాకు దేవుడు చెప్పిన మాట విషయంలో చెప్తున్నా. వ్యంగ్యంగా మాట్లాడడం ఏం చెప్పండి, చెప్పండి ఏంట్రా? అన్నిటికీ వంకర, లేదయ్యా ఇట్లయ్యా అట్లయ్యా అని. దేవుడికి స్తోత్రం. అయ్యా లేదు పయ్య లేదు, చెప్పండి. జాగ్రత్త, ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్త. నీ మాటలు ఉప్పు వేసినట్లు రుచికరమైనవిగా ఉండాలా, వినాలి, ఎక్కడ పోవద్దు. ప్లీజ్ దయచేసి నన్ను దేవుడు భారం పంచుకుంటున్నా. ఫోన్లు అన్నీ బంద్ చేసేయాలా? ఫోన్ నాకు నచ్చని పనులు అవి. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. నేను రమేష్ పని చెప్పినా చేస్తున్నాడు. 10 నిమిషాలకు ఒకసారి నీళ్ళు కొట్టమను, హాఫ్ అన్ అవర్కి ఒకసారి, ఎందుకంటే పిల్లలు ఆగమాగం చేస్తున్నారు. సరే, గాడ్ బ్లెస్ యూ నాయన. తప్పు నాదే, నేను చెప్పిన పని నేను మర్చిపోయాను పాపం. సరే, నేను ఫోన్ వచ్చిందేమో వెళ్తున్నాడు అన్న. అయ్యా వినండి, ఇది వ్యంగ్యంగా అంటే మర్యాద లేకుండా మాట్లాడడం సంఘంలో. వాక్యం చెప్పేటప్పుడు అయినా, ప్రార్థన చేసేటప్పుడు అయినా,
దేవుని సన్నిధిలో మనం ఉండటైనా మనం పరిశీలన చేసుకోవాలి. సంఘంలో ఒక వ్యక్తి ఒక జీవితంలో వ్యంగ్యంగా మాట్లాడితే ఎన్నిసార్లు తట్టుకోగలడు? ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా వివాహమైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఈ వివాహమైన వ్యక్తులతో నేను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఒకసారి వింటాడు, 2 సార్లు వింటాడు, 3 సార్లు వింటాడు. తన భార్య ముందు ఎన్ని సందర్భాలు మనం మాట్లాడినా వింటాడు. ఒకరోజు దమ ఖరాబ్ అయింది అనుకో, నువ్వురా అంటాడు. చెప్పండి, దేవుడికి స్తోత్రం. అంటారా అనరా? ఆవిడ ఎక్కడ పెట్టుకోవాలి తల? అంటే ఎంత ఉండాలన్నా అంత ఉండాలన్నా వద్దా? జాగ్రత్త కలిగి ఉండాలి కదా. ఇంకోటి, వారు ప్రార్థన ఎప్పుడు ఎవరు ఎలా ఎప్పుడు ఆగిపోతారో మనకు తెలియదు. మనము వారికి శ్రేష్టమైనది ప్రేమను వారికి పంచే వారంగా ఉండాలి. యేసునామములో ఆమేన్. వ్యంగ్యంగా మాట్లాడడం వదిలేయాలి, వంకరగా మాట్లాడడం విడిచిపెట్టాల. మనము వాక్యం ఏం చెప్తుందంటే, మూర్ఖులైన వక్ర అనగా వంకర జనమైన వారిలో నుంచి ఏం చేయాలంట? వేరై రక్షణ పొందండి. దేవుడికి స్తోత్రం. కృపా వరములు పొందిన కొలది ఏం చేయాలంటే ఒకరినొకరు పరిచర్య చేసుకునండి. అయ్యా రెస్పెక్ట్ లేదు చాలామంది, ఇంకా అన్నీ ఉన్నాయి, అది కూడా ఉన్నాయి. మర్యాద లేకపోవడం అంట. మూడోది ఏం లేకపోవడం? మర్యాద తప్పింది. ఏం తప్పింది? ఇవన్నీ మొదట ఉండే సంఘంలో, ఇవన్నీ మన జీవితాల్లో మొదట ఉండే. మనంటే మీరందరు కాదు, లైవ్లో ఉన్న వాళ్ళందరూ కాదు, కొంతమంది జీవితంలో ఉండే మర్యాద తప్పింది. కూర్చునే దాంట్లో మర్యాద తప్పింది, ప్రార్థించే దాంట్లో మర్యాద తప్పింది. ఇప్పుడు చక్కగా కూర్చున్నారు, కానీ కొన్ని సందర్భాల్లో ఆ పంచకు ఒకరు కూర్చుంటారు, ఈ పంచకు ఒకరు కూర్చుంటారు. నాకు ప్రార్థనకు వచ్చిన తర్వాత స్త్రీలు, కొంతమంది పురుషులు మరి నాట్యం ఆడుతూ ప్రార్థన రిక్వెస్ట్లు చెప్తూ ఉంటారు. నేను ఒక సేవకుడిని, ప్రైజ్ ద లార్డ్. నేను క్లోజ్ మాట్లాడతా. నేను నా బుద్ధి అది, నాకు దేవుడు నేర్పించాడు. అది నేను సొంతగా అన్నగా, ఆత్మీయ తండ్రిగా నాకు దేవుడు ఇచ్చాడు. ఆ నవ్వులు 32 పండ్లు బయటపెట్టి నాకు నచ్చదు. దేవుడికి స్తోత్రం. అని నవ్వాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అంటే ఆత్మ సంబంధమైన వాతావరణం ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఆమేన్. అలాగని చెప్పి టైట్గా ఎక్కడ ఆత్మ ఉండునో అక్కడ ఏముంటుందంట? స్వాతంత్రం. దేవుడికి మహిమ. చెప్పాలి గట్టి హల్లెలూయా. నవ్వండి సంతోషంగా, నవ్వొద్దని చెప్పట్లే. నేను కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్లేసెస్లో కొంతమందిని నేను చూస్తాను. ప్రార్థన అవసరత, ప్రార్థన కొరకు వచ్చిన వారిలో నేను గమనిస్తూ ఉంటాను. వాళ్ళు స్ట్రైట్గా నిలబడరు. ఏం రోగం నాకు తెలియదు, నడిమిరిగిపోతే ప్రార్థన చేస్తే దేవుడు అతకబెడతాడు. దేవుడికి స్తోత్రం కలగడు కాక. ఫెవిక్విక్ అయినా వేసుకోవచ్చు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కుదుటగా ఉండొచ్చు కదా, దేవుని సన్నిధిలో స్టాండర్డ్గా నిలబడొచ్చు కదా. వాక్యం సామెతల గ్రంథంలో ఏం చెప్తుందో తెలుసా? అయ్యా స్ట్రైట్గా చూడాలంట. ఆమేన్. స్థిరంగా నిలబడాలంట. ప్రైజ్ ద లార్డ్. అంటే ఒక దైవ సేవకుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలా? నేను మీ ఇంటి సొంత అన్ననే, మీ సొంత తండ్రినే, ఎలాగ ఉండాలి నాయన? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎప్పుడైతే దైవ సేవకుడు క్లోజ్ అయినా కొలది మనం క్లోజ్ అయిపోతే వాక్యం పనిచేయదు. మన వాళ్ళు కృపావాక్యం చదివినారంటే ఎన్ని చదివారంటే తెలుసా? ఒక్కొక్కరు 2 మిగిలినవి కాదు, చెప్పండి, చదివినవి 2 నార్మల్. నేను అన్నాను, నువ్వు ఎట్లా ఎదుగుతావు? ఇది ఆత్మ సంబంధమైన బలం తెచ్చుకొని వచ్చేది. అయ్యా ఇప్పుడు నవ్వచ్చు నాయన, చెప్పు, నవ్వుతూ వినండి వాక్యం. నేనేం సీరియస్గా లేను. నేను దేవుడికి స్తోత్రం. నేను మీకు అనట్లే, కొంతమంది పాములాగా తిరిగిపోతారు కదా, వాళ్ళకంటున్నా నేను. అమ్మ వింటున్నారా తల్లి? నా దగ్గరకు వచ్చినప్పుడు ఇతరులు చూస్తే ఏం కలగాల వారి ఆలోచన అంటే, పద్ధతి కనబడాలి, మాదిరి కనబడాలి. వేస్తున్నాం చెప్పుగడికి హల్లెలూయా. ఎవరు కొత్త వాళ్ళు చూసినప్పుడు కూడా పద్ధతి, మాదిరి, ఒక సేవకునితో మాట్లాడుతున్నామనే, ఒక దైవజనునితో మాట్లాడుతున్నా భయము వారికి పుట్టాల. మనం వచ్చి మాట్లాడితే వాళ్ళు కూడా, అమ్మ ఏమైందమ్మా, మొత్తం తగ్గిందమ్మా అంట. దేవుడికి స్తోత్రం. ఏమంట? మొత్తం తగ్గిపోయిందమ్మా. ఏంది నాయన అది? ఏం బుద్ధి అది? పాడు బుద్ధి. అంటే ఎందుకు ఇట్లాగా వాళ్ళకి మర్యాద ఎందుకు తప్పుతున్నారు? నిజంగా చెప్తున్నాను వినండి. లేదు బ్రదర్, అట్లా బ్రదర్, ఇట్లా బ్రదర్. సేవకునితో మాట్లాడుతున్నావా, లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నావు? ఎందుకు డ్యాన్స్, నాట్యం చేయడం పని ఏంటిది మనకి? మొత్తం పడి నవ్వాల్సిన పని ఏంటిది? చెప్పు. ఇక్కడ ఏం లేదంటే చెప్పండి. ఏమన్నా నేను
మర్యాద లేదు. ప్రేమలో ఏముంటుందంట చెప్పండి, ప్రేమలో ఏముంటుందంట? ప్రేమలో మర్యాద ఉంటుందంట. ఆమేన్. అమర్యాదగా ప్రవర్తించదు. చెప్పండి, రెండు చేతులు పైనకెత్తే ఆమేన్. ప్రేమలో ఇవన్నీ వాక్యమే కానీ కోడ్ చేసే టైం సరిపోదు. డంబం, ప్రేమ డంబముగా అన్నీ ఉన్నాయి. ఆ దేవుడు మాట్లాడాడు, ప్రేమ లోపించదు, అమర్యాదగా నడుచుకోదు. అమర్యాద ఏంటి చెప్పండి? ఇక్కడ నాకు చాలాసార్లు దేవుడు చాలామంది అన్నారు, ఇది కొంచెం దగ్గరకు ఉంటే బాగుండే. లేదన్న, దేవుడే దూరం పెట్టాడు. దేవుడికి స్తోత్రం. దేవుడే దూరం పెట్టాడు. మనుషులు నా పైన ఆధారపడక దేవుని పైన ఆధారపడట కొరకు, ఇలా సర్పం వల్ల నాట్యం ఆడుతున్న వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన కంచె ఇది. ఆమెన్. నేనేదో బలహీనుడు అని చెప్పట్లేదు, లేకపోతే వారేదో బలహీనుడు అని నేను చెప్పట్లేదు. వాళ్ళు స్ట్రాంగే, నేను స్ట్రాంగే. కానీ మెసేజ్ ఏమి వెళ్తూ ఉంది? అవుట్పుట్ ఏమి వెళ్తూ ఉంది? ఒక వ్యక్తి మనల్ని చూసినప్పుడు దైవ సంబంధమైన వాతావరణం కనబడునుగాక. చెప్పు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఒక జోకు బోకేల వాతావరణం కనబడకూడదు. ఏం కనబడాలి బ్రదర్? ప్రైజ్ ద లార్డ్. ఒక భయం అడుగు పెట్టాడంటే దేవుని వాతావరణం మనల్ని చూసి, అయ్యా ఇక్కడ చూడండి, మర్యాద లేని వాళ్ళు నా దగ్గర ఫోన్లో ఓపెన్ చేసి ఇంకా న్యూసే, మర్యాద లేదు నాయన. అందుకే వచ్చిన వాళ్ళందరూ ఫోన్లను మూతి పెడతారు ఆరాధన అయిపోగానే. నేను అనుకున్నా, ఏం చేస్తున్నారు నాయన వీళ్ళు, మెసేజ్ ఏమైనా సెండ్ చేస్తున్నారు అంటే, చాటింగ్ తప్ప ఏముంటుంది, లైకులు తప్ప ఏముంటాయి? ఒక సేవకుడు ముందు నిలబడితే నీ జీవితంలో భయం కలగట్లేదని అంటే, లేనప్పుడు ఇంకెంత డేంజర్ ఉన్నావు, లేనప్పుడు ఇంకెంత పరిస్థితి నీ జీవితంలో ఉన్నదో. నేను క్లోజ్ ఉండొచ్చు, నేను ఖచ్చితంగా మీ యొక్క సొంత అన్నను, సొంతనే, ఖచ్చితంగా సొంతనే. ప్రైజ్ ద లార్డ్. అయినప్పటికీ ఎవరి పరిధులు వాళ్ళు వేసుకొని ఉంటే మనం ఖచ్చితంగా ఆస్వాదించబడతాం. దేవుడు ఏమన్నాడంటే, మర్యాద లేదని చెప్పాడు. ఏం లేదు, మర్యాద తప్పారు ఒకరికొకరు. అంటే చెప్పండి, అందరూ వందనాలనండి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మర్యాద తప్పిన వాళ్ళు వందనాలు చెప్పుకోరు. ప్రైజ్ ద లార్డ్. ఒకరినొకరు వందనాలు చెప్పుకుంటారా? ముఖాలు చూసుకుంటారా? గునుక్కోరా? సనుక్కోరా? మరి ఇది ఖచ్చితంగా దేవుడు చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను. సరిగ్గా కావాలా. గర్వం ఒకటి, అమర్యాదగా ప్రవర్తించదు వాక్యం. ఇంకా కొంతమంది చెప్తాను విన్నాను. ఇక్కడ కొన్ని సందర్భాల్లో అందరు కాదు, ఇక్కడ కొందరు అందరము అధికారులం అయిపోతున్నాం. చెప్పండి, ఏమంట? ఇది ఎన్నో పాయింట్? రేమండ్స్ అంటున్నారు ఎవరు? చెప్పండి, ఎన్నో మీరే పెట్టుకోండి. ఎన్ని? ఇప్పుడు ఏమంట? అధికారులుగా ఫీల్ అవ్వడం అంటే ఇంకా ఎవరు మనం పరిచయం చేసే పరిస్థితి ఏం లేదు. ఇంకా అందరూ చేసు అని చెప్పడం తప్ప అధికారులమే మనంతా. చెప్పండి, ఎవరు అంటే వాళ్ళు? దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమైంది? దేవుడిచ్చిన దీవెన ఏమైంది? అధికారులుగా ఉండకూడదు. వాక్యం ఏమన్నా అంటే పరిచారకులుగా ఉండమని. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నిటికీ వాక్యం కోడ్ చేసి ఉన్నాయి. ఇది సంఘం సిద్ధపాటు కూడిక కదా. రేపటి ప్రభు రక్తమాంసాల కొరకు సిద్ధపడాలి. వేస్తున్నావు చెప్పగడిగా ఆమేన్. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లే, సంఘమును ఉద్దేశించి చెప్తున్నా, మనల్ని ఉద్దేశించి చెప్తున్నా. మనలో లోపాలు దేవుడు చూపించాడు. ఇది నేను నా మాటలు కాదు, మనలో లోపాలు ఎవరు చూపించారు? అధికారులుగా ఫీల్ అవ్వటం. మనం అధికారులుగా ఉండాలా? చెప్పండి, ఎలా ఉండాలా? పరిచారకులుగా ఉండాలి. వేస్తున్నాను ఆమేన్. ఎలాగుండాలా? పరిచారకులుగా. అంటే వస్తున్న వారందరినీ రిసీవ్ చేసుకోవాలా. ఒక మాట, మొన్న కొంతమంది నూతనమైన వాళ్ళు వస్తున్నారు, వారికి ఎవరు తెలియదు, వచ్చి కూర్చున్నారు. మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు అలవాటు ఉందో లేదో నాకు తెలియదు కానీ కొన్ని నూతనమైన స్థలాలకు నేను వెళ్ళినప్పుడు ఎవరు తోడు లేకపోతే అడుగు కూడా పెట్టాలనిపించదు. ఎంత ఆకలైనా తినాలనిపించదు. వాస్తవానికి ఏ హోటల్లో కూడా తినలేనా, ఏ హోటల్లో, ఇక్కడ నుంచి కాదు హైదరాబాద్ వరకు వెళ్ళినా మధ్యలో ఒక్కరున్నా అంటే అసలు ఇప్పుడు ఈ మధ్యలో ఒక్కరిని అసలు పోలేదు. కానీ కనీసము ఏదైనా కొనుక్కొని వచ్చితే, ఇంకోటి చెప్తాను, అక్కడికి వెళ్ళి కొనుక్కొని వచ్చేంత రావాలని కూడా అనిపించదు. ఎవరైనా తోడు ఉంటే తినాలనిపిస్తుంది. మందిరాలు ఎలా కూర్చుంటారు చెప్పండి? నూతనమైన వ్యక్తులు, నువ్వు పలకరించండి, మనం పలకరించండి, ఇతరులను ఆహ్వానించండి, ఎలా కూర్చుంటారు చెప్పండి? మొన్నటి దినాన దేవుడి సన్నిధిలో అనేకులు వచ్చారు కదా. ఇంకా కొంతమందితో ఫోన్ మాట్లాడితే, ఆ రోజు అలగోళ్ళ నుంచి అలాగే పొట్టిపల్లి నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు. ఏమైంది అక్కడ అని అంటే, మొత్తం బ్లాక్, వాటర్, పోలీస్ వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు చెప్తా ఉన్నారు,
మరి కొంతమంది వచ్చారంటే వాళ్ళు ఆల్రెడీ ఈ ఏరియాలోనే ఉండి వచ్చారు. అంటే ఎంత వారు రావడానికి ఆశపడి ఉన్నారు. నూతనమైన వ్యక్తులను మనం ఎవరైనా ఆహ్వానించామనంటే మీరు చేశారు పని. కానీ ఒక మాట చెప్తాను, 95% మన ద్వారా ప్రార్థనలో వాళ్ళందరూ దీవించబడ్డ వాళ్ళు తప్ప ఇంకెవరు లేదు, ఎక్కువ శాతం. అంటే మనం ఎవరికి రీచ్ కాలేని చెప్పండి. రావడానికి ఆశ లేదా? ఉంది. కానీ ఎందుకు రాలేరు? ఇన్విటేషన్ కరువు. దేవుడికి స్తోత్రం. ఇన్విటేషన్ లేదు దేవుని పనిలో ఎందుకు రాడు అంటే చూడండి, అరే ఏంద్రా, మన జీవితాల్లో కొంతమందిని ప్రోత్సహించడం నేర్చుకోవాలా, ప్రార్థనకు రండి అని నేర్చుకోవాలా. దాంట్లో కింద ఇంకో పాయింట్ చెప్పండి. ఇంకో పాయింట్ చెప్తాను. మరి ప్యాంట్ అంటే ఎక్కడికి వెళ్ళిపోగలరు. ఒకటి ఏమన్నాను, అధికారులుగా అంటే అందరం అధికారులం. ఎవరు పరిచయం చేయరు, ఎవరు పని చేయరు, చెప్పడానికి తప్ప చేయడానికి పనికిరాని ఒక స్థితిలో కొంతమంది వెళ్ళిపోయినారు. అందుకే దేవుడు అన్నాడు, అయ్యా బోధ చేయడం మానేయి, ఏం చేయాలా? భక్తి చేయడం స్టార్ట్ చేయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చెప్పడం పక్కన పెట్టు. నువ్వు భక్తి ప్రారంభిస్తే, భక్తి చేయడం స్టార్ట్ చేస్తే అనేకులను ఈ భక్తి ద్వారా దేవుడు మారుస్తాడు. నేను ఎప్పుడు భక్తి చేస్తుంటేనే మార్చబడుతున్నారు. నేను బోధ చేస్తే కంటే, వాక్యం చెప్పేదానికంటే భక్తి చేస్తేనే మారుతున్నారు. వేస్తున్నావు చెప్పండి, ఏం చేస్తే మారుతున్నారు? భక్తి చేస్తే మారుతున్నారు, భక్తి కాదు. ఏం చేస్తే? భక్తి అనగా దేవుని స్థలంలో వాక్య ప్రకారం నడుచుకుంటూ, ప్రార్థన పూర్వకంగా దేవుని స్థలంలో నడుస్తూ, అన్నిటినీ విడిచిపెట్టి, కేవలం తిండి కాదు, లోక సంబంధమైన అన్ని అలవాట్లు, ఆశలు, కోరికలు అన్నింటినీ దేవుని స్థలంలో ఆయన కృపను బట్టి చంపుకొని ముందుకు సాగుతుంటే, దేవుడే అటు కృపను నాకు చూపిస్తూ నడిపిస్తూ ఉంటే, అలా దేవుని సన్నిధికి వస్తున్నారు ప్రజలు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి దానిపైన దేవుడు అవగాహన ఇవ్వడం, వాటిపైనుంచి విడుదల, ఒక మనసును దేవుడు తొలగించడం. దేవుని సన్నిధిలో అనేక సందర్భాలు నాకు ఏదైనా ఆలోచన కలిగినప్పుడు దేవుని సన్నిధిలో క్లియర్గా నేను చెప్పేస్తాను, ప్రభా ఇది నాకు తీసుకోవాలనుకుంటున్నా, నీ చిత్తమైతే రాని, లేకపోతే వద్దు నాయన. ఈ ప్రార్థన గొంతు నుంచి వస్తుంది నాయన, కావాలని మనసు చెప్తుంది, దానిపైన జయం దయచేయి. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఈ ప్రార్థనని నాకు అనేక సార్లు జయం దేవుడు ఇచ్చాడు. ఆమేన్. మనసు ఏం చెప్తా ఉంది. ఇక్కడ అన్నాడు, అధికారులుగా ఫీల్ అవ్వటం, పని చేయకపోవటం, పరిచర్లో పాలు పంచుకోకపోవటం. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే నా ద్వారా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. ఇదే అరే మన జీవితాలు ఎంత ఆశీర్వదించబడ్డాయి అనేది పక్కన పెట్టేస్తే, నా ద్వారా నేను కింద ఇంకో పాయింట్ చెప్తున్నాను. సొంత మహిమను వెతికే వాళ్ళు ఉన్నారంట. ఏ మహిమ? సొంత మహిమ, స్వనీతి పరులు. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ సొంత మహిమను అనగా దేవుని మహిమపరచడం మానేశారు, దేవుని గణపరచడం మానేశారు. దేవుని గణపరచడంలో, ఈ పరిచర్యలో, ఈ సంఘంలో, దర్శనంలో అంటే అడ్డుగా వచ్చాయి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం అడ్డుగా వచ్చాయి నాయన? దర్శనములు అడ్డుగా వచ్చాయి. దేవుని స్తుతించడం మానేస్తున్నారు, దేవుని ఆరాధించడం మానేస్తున్నారు, దేవుని గణపరచడం మానేస్తున్నారు. అరే ఏందిరా అనేది? దేవుని స్తుతించడం మానేసి ఎవరికి వాళ్ళు ఏమైపోతున్నారు? చూపించుకోవాలా, సొంత మహిమను వెతుకుతున్నారు. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు అరే వెతుకుతున్నారు కాదు, వెతుకుతున్నారు అంట. చెప్పు గట్టిగా ఆమేన్. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్, నా మాట కాదు. నాకేం ఇంగ్లీష్ రాదు, అది అట్లా వస్తే నేను చెప్పా. దేవుడికి స్తోత్రం. మీరు అంతగా టెన్షన్ పడకూడదు, ఇలాంటివి మాట్లాడుతున్నాడు ఏంటంటే. దేవుడికి స్తోత్రం. అది ఇంకోటి, దాంట్లో ప్రొనౌన్సియేషన్ రాంగ్, గ్రామర్ రాంగ్, అన్ని రాంగ్ ఉన్నాయి. ఏదో వచ్చింది కదా, మింగేయడం ఎందుకు, కక్కేస్తే అయిపోయింది కదా అన్న. దేవుడికి స్తోత్రం. చెప్పు బ్రదర్ హల్లెలూయా. ఏం వెతుకుతున్నారు చెప్పండి? దేవుని మహిమపరచడం వదిలేసి సొంత మహిమను కోరుకుంటున్నారు ప్రతి దగ్గర. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా చాలామంది జీవితాల్లో ఎలాగుంటున్నాయనంటే, మనం కనబడాలా, నేను కనబడాలి, నేను అనే మాట చూడండి. ఐ అనేది బెండ్ అయ్యి సి కావాలంట. స్తోత్రం కలుగునుగా. బెండ్ కావాలా, వంగాల, మార్చబడాలా. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ఎవరికి వారే సొంత మహిమను, నూతనమైన ప్రజలు ఎందుకు రావట్లేరు ప్రభా? ఇదిగో ఈ పరిచర్య సొంత మహిమను వెతికే వాళ్ళు కొందరు ఉన్నారు. వారి కొరకే వారు చెప్పుకున్నారు, క్రీస్తు కొరకు చెప్పట్లేరు. ఇది కూడా ఒక పాయింట్.
దేవుని గురించి మాట్లాడతలేరంట. దేని గురించి మాట్లాడుతున్నారు? సొంత మహిమ కొరకు మాట్లాడుతున్నారు. బ్రదర్, నాకు ముందే అన్నీ ముందే. యాక్సిడెంట్ అయినాక కాదు నాయన చెప్పేది, కాకముందు చెప్పు. ప్రార్థన చేసి తప్పించుకుంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. చెప్పగడిగి హల్లెలూయా. ఉరి పెట్టుకొని చచ్చిపోకముందు కాదు నాయన చెప్పేది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చెప్పాలా? ఎప్పుడు చెప్పాలా? నాకు ముందే దేవుడు చూపించాడు. దేవుని మహింపరచడం మానేశారు, ఘనతను కోరుకుంటున్నారు. వారి ఎంత పరిస్థితి గందరగోళం తయారైందని అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ ఇంకా అన్నిటి ఒకదానికొకటి అనుసంధానం. దేవుడు చెప్పిన మాట అన్నిటికీ ఏమంట, దీంట్లో ఇదొక యేసయ్య కొరకు మాట్లాడకపోవటం, క్రీస్తును గురించి మాట్లాడతలేరు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఏమి త్యాగం చేశాడు, మనం ఎలా కరుణించబడ్డాం, మనం ఎలా కృప పొందుకొని ఉన్నాం, దేవుడు మన పైన ఏం చేస్తున్నాడు, దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించాడు, ఇది మర్చిపోయాం. ఏంటి మన అంటే, నేను ప్రార్థన ఏమంట నేను ప్రార్థన. దేవుడికి స్తోత్రం. నేను ఉపవాసం. ప్రైజ్ ద లార్డ్. నేను 21 రోజు ఉపవాసం ఉన్నా, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఉన్నా. కానీ స్థలం దేవుడు ఇవ్వలే. మళ్ళీ చెప్పుగడిగేమని. హల్లెలూయా. అరే వచ్చే టైంలో వస్తుంది కదా ఈ పరిచర్య. దేవుడు ఇంకో విషయం చెప్పాడు. చాలామంది బయటికి వెళ్ళాలి ప్రార్థన చేస్తున్నారా? ఆల్రెడీ పరిచర్య బయటనే ఉన్నది, వేస్తున్నాము. ఆమేన్. కింద రూమ్లో పరిచర్య ప్రారంభించావు కదా, అక్కడ నుంచి పైనకి వచ్చావు కదా, అక్కడ నుంచి ఇది విస్తరించింది కదా, ఇది ఆశీర్వాదం కాదా నీకు? ఇది దీవెన కాదా? దేవుడికి మహిమ కలుగును గాక. మరి వీళ్ళ కన్నులు ఎందుకు మూసుకుపోయినాయి? చెప్పుగడిగా. ఆమేన్. ఎందుకు చూసే చూపులో రాంగ్ ఉన్నది? ఎందుకు ఆలోచన విధానంలో తేడా కనబడుతున్నది? ఇది మందిరం కాదు, మనకు షెడ్డు. నేను కూడా అనేకసార్లు అదే అన్నా, రేకులు కొట్టుకొని ఉన్నాం. రేకులు కాదు నాయన, ఇది మందిరమే. చెప్పుగడిగా. హల్లెలూయా. దేవుడు దీవించాడు. ఇది లేకనే చాలామంది ఏమైనారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేవుడు మనకు మందిరం ఇచ్చాడు, దేవుడు కృపను బట్టి ఆశీర్వదించాడు. కాబట్టి ఈ స్థలం మనకు సరిపోతలేదు. ఇది కరెక్ట్. చెప్పుగడిగా. ఆమేన్. ఇది లేక ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది బాధపడుతూ ఉన్నారు. బయటికంటే లోపల ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు దేవుని సన్నిధిలో వాక్యం చెప్పడానికి వెళ్ళినాం, వాక్యం వెళ్ళింది. ఇప్పుడైతే రాష్ట్రాలు దాటి దేశాలు దాటి వెళ్ళింది, వేస్తున్నాం. ఆమేన్. చెప్పుగడికి హల్లెలూయా. ఇంకేం వెళ్తుంది బయటికి? సేవకులు అయినారు, స్వార్థికులు అయినారు. అంటే ఇంకేం కావాలా? అలాగని చెప్పి నేను సాటిస్ఫాక్షన్తో లేను. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమనంటే, బయటికి ఎప్పుడు ప్రభా ఇంకా ఇంట్లోనే. నేను కూడా అట్లనే అనుకున్నా. కానీ దేవుడు నా కన్నులు తెరిచాడు, నా నేత్రాలు తెరిచాడు. ఇది మీ కొరకు కాదు, నా కొరకు చెప్పుకుంటే మీకు కూడా తగులుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుడు కాక. ఎందుకంటే మన అందరం సిట్టింగ్ ఆన్ ద సేమ్ బోట్ అనండి. చెప్పాలి పక్క వారు షేకండి చెప్పి, సిట్టింగ్ ఆన్ ద సేమ్ బోట్ అనండి. దేవుడికి అంటే అర్థం ఏంటి? ఏదో వచ్చిన అందరం ఒకటే పడవలో ఉన్నాం. ఏమని బయటికి దేవుడు నేత్రాలు తెరిచాడు. అయ్యా కింద నుండి పైనకి వచ్చావు కదా, పైనుండి ఇదిగో దేవుడు దీవిస్తున్నాడు కదా, ఇక్కడ నుంచి ఆయా ప్రాంతాల్లో దేవుడు సంఘం నిలబెట్టాన్ని నడిపించాడు కదా, పరిచర్యను ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు కదా. ఎన్ని గ్రామాలు దింపాను, నీకు సాధ్యమేనా? నీకు శక్తి వలన అవుతుందా? నీ బలం వలన అవుతుందా? చెప్పుగడిగా. ఆమేన్. మనకు సాధ్యమేనా? అంత డబ్బు, అంత పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రైజ్ ద లార్డ్. అసలు పాలు తీసుకోలేని స్థితి కదా. అలాంటిది అసలు దేవుడు ఎంత గొప్పోడనంటే, నిజంగా చెప్తున్నాను వినండి, పాలు తీసుకోలేని స్థితిలో ఈరోజు పాలు ఎన్ని గానం తెస్తామో తెలుసా? మనం తెలియదు. దేవుడికి మహిమ కలుగును గాక. పాలు ఓ అంటే పాలు, ఆ అంటే పాలు, ఎవరు వచ్చినా ఛాయ్. మళ్ళీ వాళ్ళు వచ్చిన వాళ్ళు పాపం బేతేలు ఛాయ్ తాగిపోతారు వాళ్ళు. చెప్పుగాడికి హల్లెలూయా. అంటే ఏదైతే తీసుకోలేని స్థితిలో ఉన్నామో దేవుడు దాన్ని అత్యధికంగా ఆశీర్వదించాడు. ఒక దైవజనుడు వచ్చి ఈ పోడియం కొరకు కింద పరిచర్య అంటే కింద చిన్న రూమ్లో ప్రార్థన చేస్తుంటే ఆయన వాక్యం చెప్తూ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక బకెట్, కంకరు, ఇసుక, సిమెంట్ వేసి పెట్టాను. దానికి ఒక చెక్క తెలుసు కదా, దానిపైన ప్యాడ్, దానిపైన బరువు వేయొద్దు. అరే సొంత ఆలోచన, టాలెంట్ కదా.
ఇప్పుడు దేవుడు ఇచ్చాడు కదా జ్ఞానం, అదేసి దానికి ఒక బట్ట కట్టి ఆరాధన చేస్తున్న బైబిల్ మాత్రమే పెట్టాలి. చెయ్యి పెట్టి ఇట్లా ఎవరినావు అనుకో ఇరిగిపోతుంది. ఆ వాక్యం చెప్తా ఉంటుంటే ఒక దైవజనుడు వచ్చి వాక్యం పంచుకున్న తర్వాత లాస్ట్కి దాన్ని ఇది ఆశీర్వాదం అంటారా అది నన్ను అన్నాడు. ఓహో, నువ్వెక్కడ, నీ పరిచర్య కష్టాల నుంచి వచ్చింది కదా, డబ్బులో పుట్టింది. నువ్వు డబ్బులో పుట్టావు, ధనంలో నువ్వు పుట్టావు. నేను మాట చెప్తాను వినండి. నేను ప్రార్థన చేయలేదు, ప్రభా నేను తృణీకరింపబడ్డాను, ఆయన ఇవి కొనాలి, అస్సలు చేయలే. నేనేమనుకున్నా తెలుసా, ఆయనకు తెలియదు ప్రభా, ప్రైజ్ ద లార్డ్. నేను చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నా. అలా అని వెళ్ళిన 1 మంత్లో అలాంటిది ఒకటి ఉంది, ఆ పోడియా చిన్నది పాటలు పాడేది, అలాంటిది దేవుడు ఒకటి కొనిపించాడు. అది అయిన తర్వాత ఒక మాట చెప్తాను వినండి. లోపల ఇప్పుడు 2 పోడియంలు ఉన్నాయి, బయట ఇది 3వది. ఇటుకపల్లిలో ఒకటి, కుస్నూరులో ఒకటి, లోపల 3 ఉన్నాయి, బయట ఇది ఒకటి. ఎన్నైనాయి? 4 ఇటుకపల్లిలో ఒకటి, కుస్నూరులో ఎన్నైనాయి? 6 పోడియం. మన అయ్యగారు ఒకటి తీసుకుపోయినాడు ఫ్రీ, డబ్బులు ఇవ్వలేడు. సేమ్ ఇట్లాంటిదే ఉంటుంది. 7 ఎన్ని చెప్పండి? 7 పోడియంలు. అవి ఇలాంటివి పక్కన పెడితే ఇగో ఇది కూడా పోడియమే. చెప్పండి ఏమంటారు దీన్ని? వాక్యం చెప్పడానికి ఇదే లేదు, అప్పుడు ఇదే లేదు. ఇదెంత? 8 అమ్మా. అది టేబుల్, అది 9, అది ఇరిగిపోయింది ఒకటి 10. ప్రైజ్ ద లార్డ్. అంటే ఏదైతే తృణీకరించబడ్డామో అక్కడ దేవుడు ఒక ఆశీర్వాదం, దేవుడు జ్ఞాపకం చేశాడు ఇవన్నీ. ఎందుకు అట్లా అనుకుంటున్నావు? బయటికి మాని ఆలోచన మాని. ప్రైజ్ ద లార్డ్. అనుకోలేం కదా ఇలాంటి ఇంతమంది దేవుడి సన్నిధిలో ఆశీర్వదింపబడతారని మనకేం తెలుసు. ఇక్కడ ఏం కలిగినది నాయన అంటే, ఇక్కడ ఏమంట, యేసు ప్రభు కొరకు మాట్లాడకపోవటం. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సొంత మహిమ, అంటే మనమే మహిమపరచబడాల. అనేక సందర్భాలు సాక్ష్యాలు చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలు ఆపడానికి గల కారణం, అరే నేనే కదా, సాక్ష్యం అవసరం. కొంతమంది జీవితాల్లో కొంత విశ్వాసం కావాలంటే ఏం కావాలా? సాక్ష్యం. కానీ అక్కడ కూడా చాలాసార్లు నేను ముందుకు సాగిపోవడానికి గల కారణం, నాకు పరిపూర్ణంగా దేవుడు నడిపింపు ఉంటేనే చెప్తా, లేకపోతే చెప్పను అనమాట. ఏమేన్ దేవుడు ప్రేరేపిస్తేనే చెప్తా, లేకపోతే లేదు. అందుకే సాక్ష్యాల గురించి పక్కన పెట్టేయడం, యేసయ్య కొరకు మాట్లాడడం ప్రారంభించాలి. వేస్తున్నాడు. ఈ సంఘం ఎవరి కొరకు మాట్లాడాలా? సొంత మహిమను వెతకాలా? దేవుని మహిమపరచాలా? దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పని గట్టిగా హల్లెలూయా. దేవుని మహిమ, యేసు ప్రభువును మనం మహిమపరచాలి, ఆయనను మనం ఘనపరచుదుము గాక. మన నడవడిక, మన మాటలు, మన యొక్క జీవితం ద్వారా. తర్వాత ప్రియులారా చూడండి, యేసయ్య కొరకు మాట్లాడు. ఇంకో పాయింట్, దర్శనముల కొరకే మాట్లాడి వాక్యాన్ని మర్చిపోవటం. చెప్పండి ఏంటి? చెప్పండి. మాట్లాడి ఏం మర్చిపోతున్నారంట? ఇది మరి అద్భుతం. దర్శనముల కొరకే మాట్లాడి వాక్యం పైన కట్టబడతలేరు నాయన, వాక్యం పైన కట్టబడతలేరు. అవన్నీ వరములను దేవుడు ఇచ్చాడు, నీకు పరలోక రాజ్యాన్ని చేసేది ఇది. ప్రైజ్ ద లార్డ్. ఇది మర్చిపోతున్నారు అని దేవుడు తెలియజేశాడు. బాధతో కూడా చెప్తున్నా, ప్రేమతో చెప్తున్నా, నా హృదయ భారంతో చెప్తున్నా. దేవుడికి స్తోత్రం. నాయన వింటున్నారా? మర్చిపోకూడదు, వాక్యాన్ని మర్చిపోకూడదు. దర్శనం కూడా వాక్యమే కదా, అనేక సార్లు చెప్పాను. ఈ దర్శనాలు వాక్యం రావట్లే మళ్ళీ. ఏంటి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా. బ్రదర్ వింటున్నారా? నా గురించి నువ్వేం దర్శనం చూసావు? పబ్లికే ఏం కనబడ్డరే? స్టేజే ఎన్ని వేల మంది అని కొంతమంది ఇక్కడ దేవుని పని చేసిన వాళ్ళు వచ్చి అనగానే కొంతమంది వెళ్ళిపోయినారు. ఇప్పుడు పబ్లిక్ లేరు, ఎవరు లేరు, వారు పాపంలో ఉన్నారు. పబ్లిక్లో లేరు, ఎవరు ఎలా ఉన్నారు? వాళ్ళు లేపబడతలే పైనికి. నేను అన్నాను, కూర్చొని ఆయన ప్రార్థన చేయి, దేవుడు నీకు టైం ఉన్నది. వచ్చారు. నేను సమూహాన్ని చూస్తున్నా, గుంపులు చూస్తున్నా. దేవుడికి స్తోత్రం. బ్రదర్ చర్చికి రాలే. నేను అక్కడికి వెళ్ళినా. ఎందుకు నాయన? దైవజనులు పబ్లిక్ని చూశాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు చూశారయ్యా? రమేష్ కూడా చెప్పారు. దేవుడికి చెప్పా. ఏమన్నారయ్యా? పబ్లిక్. ఆల్రెడీ పబ్లిక్ కాదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నాను వినండి. అయ్యా
కెమెరా తీసే వ్యక్తికి కూడా దేవుడు బలంగా ఆల్రెడీ వాడబడుతున్నావు అంటే ఏం చెప్పాలి? దేవుని ప్రణాళికలు ఇక్కడ ఉన్నాయి, దేవుని చిత్తం ఇక్కడ ఉంది, దేవుని ఉద్దేశం ఇక్కడ ఉంది, ఒక దర్శనం ఒకటి ఉంది. రాబోయే దినాల్లో జరుగుతుంది, రాబోయే దినాల్లో దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకెవరు కనబడాలి? ఇప్పుడు నేనెవరు కనబడాలా? దేవుడికి స్తోత్రం. చెప్పు గట్టిగా హల్లెలూయా. వాక్యం ఎవరికి వినిపించాలి? ఇప్పుడు అందరు వెళ్ళిపోయినారు, అందరు దర్శనమే. హల్లెలూయా. వచ్చిన వాళ్ళందరూ దర్శనమే. నేను అంటున్నాను, నీ తలపైన చేతి ఉంచిన వాళ్ళకే, వారిపైన నువ్వు చేతులు ఉంచిన వారికే. నిన్ను ముట్టుకున్నా, నువ్వు వారిని ముట్టుకున్న అభిషేకం మాత్రం ఖచ్చితంగా ఏం చేయబడుతుంది చెప్పండి? శక్తి ఏం జరుగుతుందంట? ప్రజ్వరిల్లుతుంది అంత ఇస్తున్నాము. ఎందుకు? వాక్యాన్ని బట్టి నీ జీవితం సరి చేసుకుంటూ మలుచుకుంటూ సంఘానికి వస్తూ జీవితం సరి చేసుకున్నప్పుడు అభిషేకం ఎందుకు ఉండదు మన జీవితంలో? ప్రైజ్ ద లార్డ్. ఎందుకు దేవుడు వాడుకోడు? హల్లెలూయా. కొన్ని సందర్భం నీ పట్ల దేవుడు గొప్ప, నీ పైన వెలుగు ఉంటుంది. మరి వాక్య ప్రకారం నడుస్తున్నప్పుడు వేస్తున్నాము. ఎందుకుండదు? బోధన బట్టి మనం సరి చేసుకున్నప్పుడు వెలుగు ఉంటుంది, అభిషేకం ఉంటుంది, శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. అయ్యో, వాక్యాన్ని ఎందుకు మాట్లాడుతలేరు? ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ ఏమొచ్చింది చెప్పు, నా గురించి దర్శనం ఏమొచ్చింది చెప్పు గట్టిగా. దేవుడికి ఇస్తుంది. అమ్మ ఏమన్నా దర్శనం చూసారా? ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా హల్లెలూయా. అమ్మ నేను కూడా అడిగాను. ఎలాగ అడిగాను చెప్పు. ప్రార్థన చేయండి. ఉతంగానికి అవసరత అంటే సొంత మహిమ కొరకు కాదు, నశించిపోయే ఆత్మల పట్ల చుట్టుపక్కల సౌండ్ డిస్టర్బెన్స్. అది కూడా అడగాల్సిన పని నాకు లేదు. నేను ఎవరికి అడుగుతా? వేరే వాళ్ళకి అడగలే. నేను ప్రార్థన చేయండి వీళ్ళకే. వాళ్ళు ఒక్కొక్కటి చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ దర్శనాలు బట్టి దేవుని సంతోషించి, దేవుని స్తుతించి, దేవుని మహింపరిచి, ఇంతగా గొప్పగా దేవ దీవించావు, వీరిని ఎదిగింపజేస్తావు, నీకు స్తోత్రం అలా అని చెప్పి మీరు దర్శనాలు చూడొద్దని చెప్పట్లే. అదే నీ జీవితంలో మూల స్తంభం ఉండకూడదని నా బాధ. వాక్యము మన జీవితంలో వాక్యం. ఒక మాట చెప్పాలంటే, నేను చెప్పిన వాక్యము అన్న చెప్పింది బ్రదర్ కరెక్టా కాదా? వాక్యం దర్శనంలో చూడంటే ఎట్లా చేయాలా? మరి ఇంకా నేను ఉరిపెట్టుకొని చచ్చిపోవాలా? చెప్పు గట్టిగా హల్లెలూయా. ఈ వాక్యాన్ని కూడా దర్శనంలో చూస్తావా? ఈ వాక్యాన్ని బట్టి దేవుడిని దీవిస్తూ ఉన్నాడు, అభిషేకిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని కూడా దేవుడు బ్రదర్ నాకు అన్న దర్శనంలో అది రాంగ్ మెసేజ్ బ్రదర్. ఏం మెసేజు? దేవుడికి స్తోత్రం. ఎందుకయ్యా? ఎందుకు రాంగ్? ఏం లేదు, అన్న ఒకటే భార్య కలిగి ఉండమన్నాడు, అందుకే రాంగ్. చెప్పు గట్టిగా హల్లెలూయా. మళ్ళీ రైట్ ఎప్పుడు అవుతుంది చెప్పాలి? రైట్ ఎప్పుడు? కృపగల దేవ దయగల రాజా అంటే రైట్ అవుతుంది. చెప్పు గట్టిగా ఆమేన్. ఇలాంటి వాక్యాలు వర్తమానాలు నచ్చవు, కానీ ఇది నా మాట కాదు, నేను రాసుకున్నా. దేవుడికి స్తోత్రం. చెప్పాలి గట్టి హల్లెలూయా. సొంత మహిమను వెతకటం ఒక ఎత్తు అయితే, వాక్యం గురించి మర్చిపోయి క్రీస్తుని వదిలిపెట్టి దర్శనం కొరకు మాట్లాడి మనము దేవునితో కనెక్షన్ లేని వారం కాదు ఇతరులకు అడగడానికి. చెప్పగడిగా మ్యాన్. చెప్పినప్పుడు ఆనందం వస్తుందేమో, కానీ టైం పడుతుంది అన్నీ జరగడానికి. స్థిరంగా నిలబడు, దేవుడికి మహిమ కలుగును కాక, ముందుకు సాగు. నేను చెప్తాను, కొంతమంది ఇక్కడ ఉన్నారు ఎవరికి అడగరు వేస్తున్నాము. చెప్పగడిగా మ్యాన్. నేనే ఏమన్నా ప్రేయర్ చేసుకోపో నాయన అంటే నేను చేసుకున్నాను. చేసుకోపో అలా చేయకూడదు. సేవకులు వచ్చినాడు ఏంది నాకు దేవుడు ప్రేరేపిస్తలేదు. చెప్పగడిగా మ్యాన్. లేదా చేసుకోపోయి ప్రార్థన చేసుకోపో. లేదన్నా మీరు చేశారు కదా చాలు, దేవుడికి స్తోత్రం. అరే ఇలాంటి విశ్వాసం దేవుడికి స్తోత్రం. చెప్పగడిగా మ్యాన్. ఇలాంటి విశ్వాసం గొప్పదే కదా, చాలా అద్భుతమే కదా, చాలా ఆశీర్వాదమే కదా. ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ నేను ముగిస్తాను. ఒక మాట చెప్పి లేక 2 మాటలు చెప్పి లేక 3 చెప్తా. 2 చేతులు పైనకే చెప్పండి గట్టిగా ఆమేన్. బోర్ ఏమన్నా కొడుతుందా? నేను మరి ఇట్లా మాట్లాడుతున్నాను, బోర్ అస్సలు కొడతలే. ఎప్పుడు ముగిస్తాడు అనుకుంటున్నారా? ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా ఆమేన్. లేక ఈరోజే మాట్లాడాలని దేవుడు నాకు పనులున్నాయి అని అనుకుంటారు. చెప్పు. ఇక్కడ ఏమంట? దర్శనంలో కొరకే మాట్లాడి ఏం మర్చిపోతున్నాం?
వాక్యాన్ని వాక్యంలో ఏముందో ఈ దర్శనం కూడా ఏం రాదు తెలుసా? ఈ యెషయా భక్తునికి వచ్చినట్లుగా, హిజ్కియాకు దేవుడు చెప్పినట్లుగా, అసలు రావి లాంటి నాతాను ప్రవక్తకు వచ్చినట్లుగా దావీదుని సరి చేసినాక దర్శనాలు వస్తాయా? రానే రావే. మరి ఏమొస్తాయి నాయన? ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని బట్టి సరి చేసుకోవడం మనకు ఆశీర్వాదం. ఆమేన్. ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యాన్ని అనాలిసిస్ చేయడం కాదు, నీ కొరక నా కొరక. వాక్యం రెండంచుల ఖడ్గం. నేను కూడా అనేక సార్లు ఇక్కడ వాక్యం చెప్తూ సరి చేయబడ్డా, మీలో అనేక సార్లు సరి చేయబడ్డారు. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాక్యం నీ జీవితంలో ఏమి? ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్లో వాక్యం ఏదైతే చెప్పబడిందో దాన్ని మర్చిపోయి గాలికి ఎగిరిపోయింది. అదంతా ఏం స్టార్ట్ అయిందని అంటే, ముందే బాధ కాదా దేవునికి? చెప్పండి. దేవుడికి స్తోత్రం. వాక్యం ఎక్కడ పోయింది? ఈ సంవత్సరం దానంతటా అదే ఒక దైవజనుడు వచ్చాడయ్యా. ఆ మాట చెప్పాను ఏమనంటే, వర్షం రావాలని వర్షం ఆవుగాలని ప్రార్థన చేయలే, వారికి ప్రార్థన చేయలే అని అన్నీ చెప్పిన తర్వాత లాస్ట్కి అంటాడు, అన్నా మీరు ఏదైతే చెప్పారో అదే సమర్పణలతో నేను వచ్చిన, బట్టలన్నీ పెట్టుకొని వచ్చిన, అన్ని బట్టలు తడిసిపోతే వర్షంలో సిద్ధపడొచ్చినా తడుస్తాని. ప్రైజ్ ది లార్డ్. కానీ వర్షం పడలేదు, సిద్ధపడొచ్చినా నేను, తడిసిపోతే బట్టలు మార్చుకొని వద్దామని. కానీ ఎట్లా వచ్చాడు అన్నాడు? బురద. బైక్ పైన నారాయణఖేడ్ నుంచి ఎట్లా వచ్చాడంట? బురద అంటుతా ఉంది, బట్టలు పెట్టుకొని వచ్చాడు. మన వాళ్ళు బాగు రానోళ్ళు ఏమయ్యా రాలేదని అంటే, వర్షం పడుతుంది కదా అన్నాడు. రానోళ్ళే రెగ్యులర్గా కంటిన్యూగా సంఘానికి వచ్చేవారు. ఆ దైవజనుడు అంటున్నాడు, నువ్వు చెప్పిన సమర్పణలో వచ్చినావన్న. దేవుడికి స్తోత్రం. అభిషేకం నన్ను లాగింది, ఆ వెలుగు నన్ను తీసుకొని వచ్చేది, నేను ఆగలేకపోయినాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాడన్న. దేవుడికి స్తోత్రం. ఆ దైవజనుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు తెలుసా? ఆయన చెప్పిన దాంట్లో ఉన్నాడు కాబట్టి. నేను బట్టలు పెట్టుకొని వచ్చినా అన్న. బట్టలు మార్చుకుంటే అప్పుడు మీరు చూశారు, బట్టలు మార్చుకొని వచ్చాడు, తడవడానికి సిద్ధపడి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వెళ్ళేటప్పుడు అన్నాడు, పత్తి విత్తనాలు అవన్నీ వేస్తే, నేను నమ్ముతున్నా ఈ సంవత్సరం దానంతటా అదే పండుతుంది. వేస్తున్నాము. మనలో కొంతమంది ముందే చెప్పండి, రెండు చేతులు పనికైతే ఏమే. హల్లెలూయా. ఇది రోగం కాదా? ఇది వ్యాధి కాదా? చెప్పండి, ఇది వ్యాధే కాదా? చెప్పండి. వాక్యం ఎక్కడ ఎగరగొట్టారు? దేవుని సన్నిధి ఎక్కడ ఎగరగొట్టారు? దేవుని యొక్క అభిషేకం ఎక్కడ ఎగరగొట్టారు? దేవుని బలం, ఆయన గొప్ప స్వస్థతలు, అద్భుతాలు ఎగరగొట్టారు? మనుషుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలేవి? వాటి గురించి ఎందుకు మనం మాట్లాడతలే? ఇతరులతో చెప్పేటప్పుడు దేవుడు సంఘంలో దైవజనుడిని దేవుడు వాడుకున్నాడు. దైవజనుడు కాదు వాడేవాడది, దైవజనుడి గురించి కాదు మాట్లాడేది, దేవుని గురించి, వాక్యం గురించి, ప్రభు కొరకు ఆయనను గణపరిచి. ఎవరిని గణపరచాలా? యేసయ్యను గణపరిచే కృప దేవుడు మనకిచ్చును గాక. ఈ దినం నుంచి మనము కాదు మహిమ పొందుకోవాల్సింది. ప్రైజ్ ద లార్డ్. వరములు దేవుడే ఇచ్చాడు, క్లియర్గా దేవుడు చూపిస్తాడు. సమయం లేకుండా, సందర్భం లేకుండా అన్ని కక్కడం కాదు. దేవుడికి స్తోత్రం. విండో సీట్ అని వెతుక్కొని కక్కాల. చెప్పుగట్టిగా హల్లెలూయా. నా మాట్లాడమవుతున్నాయా? ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అలాంటి పనులు. చెప్పుగట్టిగా ఏమేర్. దేవుడు ఇచ్చాడు ఆశీర్వాదం, దేవుడు ఇచ్చాడు అన్నీ ఓకే. అయ్యా వాక్యం ఎక్కడ ఎగిరిపోయింది? ఆయన ఆ రోజు ఏమంట, అతడు ఈ పట్టణంలోనికి రాడు, ఒక బాణమైనను. అరే వాక్యము మైండ్లో ఉంటే శోధన ఎందుకు వస్తుంది నీ జీవితంలో? రాదు. ప్రైజ్ ద లార్డ్. శోధన వస్తుంది, జయిస్తావా లేదా? జయిస్తా. ఎక్కడ పోయింది వాక్యం? ఎక్కడ పోయింది? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుకున్నాం? ఎవరిని మనం స్తుతించాం? ఎవరిని మనం గణపరిచాం? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అరే ఎంత దేవుడు కార్యాలు కదా, ప్రతి ఆదివారం జరగట్లేవా? ప్రతి ఆదివారం ఇక్కడ జరుగుతున్న కార్యాలను బట్టి సంభాషించే వాళ్ళు ఎవరు? సొంత మహిమ, సొంత మహిమ. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ జరుగుతున్న కార్యాలు ఇతరులకు చెప్పేవారు ఎవరు? సొంత మహిమ, సొంత మహిమ. చెప్పండి, సెల్ఫ్ డబ్బానండి అది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి, రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. సొంత డబ్బా వద్దు, దేవుని మహింపరచడం ప్రారంభించాలి. అందరు ఇలాగ ఉన్నారని నేను చెప్పట్లే, కానీ కొందరు ఇలాగ ఉన్నారనేది మాత్రం వాస్తవం. దేవుని పని ప్రతి ఆదివారం ఇక్కడ జరుగుతుంటుండగా
ప్రతిరోజు దేవుని పని ఇక్కడ జరుగుతుంటుండగా దేవుని గణపరిచేవారు ఎంతమంది, ఇతరులకు ఆయన కార్యాలు వివరించి ప్రభు సంఘానికి నడిపించేవారు ఎంతమంది. ఇంకో మాట చెప్పాలంటే మన వాళ్ళు ఇక్కడిక్కడనే సువార్త చేసుకొని ఇక్కడిక్కడనే దర్శనాలు చెప్పుకుంటూ ఇక్కడిక్కడనే కానీ ఎవరికి దర్శనం రాదు. మీరు బ్రదర్ బీహార్కి వెళ్ళినట్లుగా నేను దేవుడు దర్శనం ఎందుకు రాదు నాయన? అది చెప్పు గట్టిగా మ్యాన్. ఆ ఒరిస్సాకి వెళ్ళారు బ్రదర్, మీరు రాదు. ఎక్కడికి వెళ్ళినట్లు వస్తుంది తెలుసా? హైదరాబాద్కి వెళ్ళినట్టు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నో, మనం సౌదీ అరేబియా వచ్చినట్లు కలగందుము గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏ అరేబియా అన్న? అట్లాంటి దర్శనాలు నాకు దేవుని చిత్తం కాదు. అది మీకు ఇచ్చాడు దేవుడు. మాకేమి ఇచ్చాడు తెలుసా? నువ్వు కష్టపడాలా, మేము ఆనందించాలి. దేవుడికి స్తోత్రం. ఇది మాకు దేవుడు ఇచ్చిన కృపా వరం. హల్లెలూయా. అయ్యా, ఎంతమందికి చెప్పావు, ఎంతమందికి చెప్తున్నావు? మనకు దేవుని పని అంటే ఆటలు కనబడుతూ ఉందా? దేవుని పరిచర్య అంటే నార్మల్ అనుకుంటున్నాం. పేరు సంపాదించుకునేది కాదు అయ్యా, డబ్బు సంపాదించుకునేది కాదు, మనం సొంత మహిమను వెతికేది కాదు. అక్కడ యేసయ్యను గురించే మర్చిపోతాం. మనము ప్రతి ఆదివారం వాక్యం గురించి మాట్లాడుతున్నారా? ఒకరిద్దరికి డిస్కషన్ చేస్తున్నారు అనుకో, ఏది మాట్లాడుతున్నాం? దైవజనుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఈరోజు ఏం మాట్లాడాడు మనతో? ఏం సరి చేశాడు మనతో? సరి చేసేటి అన్ని పక్కన పట్టేసి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఏం మాట్లాడాడు? నువ్వు మాట్లాడుకుంటుంటే నీ జీవితంలో మరలా ఈ సమస్య. అయ్యా వింటారా? నేను ఒక్కొక్క పని ఒక్కొక్క పుట్టి 10, 20, 30, 40, 50 సార్లు చెప్పినా గుర్తుండట్లేదు అని అంటే ఇది మాట్లాడుతలే, దీని గురించి అవగాహన లేదు. నేను కొంతమందిని పిలిచి అడిగాను, నీ జీవితంలో వాక్యం ఎప్పుడైనా జ్ఞాపకం వస్తుందా? నీకు ఎప్పుడైనా వాక్యం జ్ఞాపకం వచ్చిందా? నేను చెప్పిన వాక్యం జ్ఞాపకం వచ్చిందా? ప్రైజ్ ద లార్డ్. ఒక సహోదరుడు అన్నాడు, అన్నా నేను బస్ ఎక్కాను, నేను సంగారెడ్డికి వెళ్తున్నాను, పక్కలో కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళ వైపు ఇలా చూస్తుంటుంటే దేవుడు బెల్లు కొట్టినట్టుగా నీ మాట ద్వారా నేను వినపడ్డానా? అక్కడేం చూస్తున్నావు అన్నాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీ చూపులు సరిగ్గాను చక్కగాను తేటగా ఉండాలని అన్నంట. సడన్గా ఇలా అమ్మ ఇంకా కొంతమంది చెప్తున్నారు, మీరు కలలో వచ్చారన్నా, నాకు ఈ మాట మీరు మాట్లాడారు, నాకు దేవుడు దర్శించాడు, నేను మార్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను అంటే కలలో దేవుడు ఆ వ్యక్తిని మార్చే అంటే మారు మనసు పొందే సాక్ష్యాలు ఇవి. ఆమేన్. జీవితాలు మారాలి కదా, వాక్య ప్రకారం మన జీవితాలు కట్టబడాలి కదా. సంఘములో జరుగుతున్న ఈ పరిచర్యలో జరుగుతున్న వాటిని ఎందుకు మనము దేవుని స్తుతి ఇచ్చి మహిమపరిచి ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఎందుకు మనము దేవుని స్తుతించలేకపోతున్నాం? ప్రతి ఆదివారం దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. నూతనమైన వారు వచ్చినారంటే ఒట్టి చేతులతో మాత్రం వెళ్ళట్లే. దేవుడికి మహిమ కలుగును గాక. అవునా కదా? ఎందుకొరకు? దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పు గట్టిగా హల్లెలూయా. చెప్పాలి, 2 చేతులు పైనకెత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. యేసయ్య కొరకు మనం మాట్లాడాలా, సంఘము కొరకు. అలాగే దేవుడు సంఘంలో ఎలాంటి కార్యములు చేస్తున్నాడు, దైవజనుని దేవుడు ఎలా వాడుకున్నాడు, ఏ వాక్యం చెప్పాడు, ఈ కార్యములు జరిగిస్తున్నాడు, ఇవన్నిటి కొరకు మనం మాట్లాడుతూ దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇవన్నీ మన జీవితంలో లేవు. ఇవన్నీ అనగా కొంతమంది జీవితంలో లేవు. సొంత మహిమను వెతుకున్నారు. భక్తి మనం చేసుకుంటూ వెళ్తే దేవుడే మన జీవితాలు గొప్ప కార్యాలుగా ఆశీర్వదించి గొప్ప గొప్ప స్థానంలో మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. మన జీవితంలో వాక్యాన్ని అనుసరించడం మనం నేర్చుకోవాలా, వాక్యాన్ని మాట్లాడుకోవడం మనం నేర్చుకోవాలా. ఇది నా మాటలు కాదు, ఇవి దేవుడు. నేను ఒక కాపరిగా ఒక సంఘాన్ని సరిచేయుట కొరకు దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన విషయాలు మీ ఎదుట పెడుతున్నా. ప్రభును మహింపరచాలి, ప్రభును స్తుతించాలి. దేవుడికి స్తోత్రం. ఆదివారం ఆరాధనకి ఇక్కడ వచ్చిన తర్వాత కొంతమందికి వారి సమస్యలు చెప్పుకుంటుంటున్నప్పుడు మన జీవితంలో ఏం మాట్లాడుతున్నాం? దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు రండి అని చెప్తున్నామా? ప్రభు సన్ని నేను ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఇంకో మాట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యా విన్నారా బ్రదర్? నేను ఉన్నప్పుడు నేను చూస్తున్నప్పుడేమో దైవజనుడు దేవుడు గొప్పగా వాడుకున్నాడు రండి బ్రదర్. నేను లేననుకో, నీకు అది ఉంది, నీకు ఇది ఉందా? ఏందయ్యా ఉండేది? దేవుడికి స్తోత్రం. ఎక్కడేమున్నది? సాతానుగా లోకంలో ఉన్నాడు వేస్తున్నాం. ఆమేన్. మనము మన సమయం వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో మరుగు చేయబడి ప్రభువును మహిమపరచుదుము గాక. 2 చేతుల పైనకి చెప్దాం గట్టిగా ఆమేన్. ఇవన్నీ మనం చేస్తున్నామంటే అర్థమేంటి తెలుసా? ముందున్న ప్రేమను మనం విడిచిపెట్టాం. ముందు ఎలాగున్నావు సంఘంలో?
ముందు ఎలాగున్నావు పరిచర్యలో, ముందు ఎలాగున్నావు దేవుని సన్నిధిలో ఆయన అర్థమవుతుంది అందరికీ. తలకెక్కిందా? ఇది బాలే. నెత్తికెక్కిందా? చెప్పు గట్టిగా, ఏమని చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మన జీవితాలు ఎలాగున్నాయి? ఎవరిని ఘనపరుస్తున్నాం? ఎవరిని మహింపరుస్తున్నాం? ఎవరిని మనం స్తుతిస్తున్నాం? ఎవరిని మనం ఆరాధిస్తున్నాం? దేవుడికి స్తోత్రం. ఎవరిని మనము పైనున్న స్థితిలో పెడుతున్నాం? దేవుని పెట్టాల, ప్రైజ్ ది లార్డ్, వాక్యాన్ని పెట్టాల. అనేకులు సంఘానికి అప్పుడు వస్తారు, అప్పుడు దేవుని మందిరానికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. మన వాళ్ళు దేవుడిచ్చిన వరంలో వాటి గురించే మాట్లాడి సొంత మహిమను వెతుకుతే, సొంత మహిమను మనం వెతుకుతే మనం దేవుని సన్నిధిలో నిలబడలేం ప్రియులారా. అక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తా. 2వ అధ్యాయంలో మనం చదివిన మొదట ఉండిన ప్రేమ వదిలిపెట్టారు. అయితే ఏమన్నాడు తెలుసా? నువ్వెక్కడ పడ్డావో అక్కడ లేచి ఆ క్రియలు చేయి. లేకపోతే ఏమంట? దీపస్తంభం మీద నుండి నిన్ను. దీపస్తంభం ఏం చేస్తాడంట? దీపస్తంభం ఏం చేస్తాడు? ఓకే, దీపస్తంభం అంటే ఏంటి తెలుసా? తెలియకనా, ఎలాగనా, ఏంటో మరి తర్వాత సంగతి. కానీ నీ జీవితాన్ని మాత్రం దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేన్. ఆశీర్వదించాడా లేదా చెప్పండి. పక్క వారికి సెకండ్ చెప్పండి, దేవుడు దీవించాడనండి, దేవుడు ఆశీర్వదించాడనండి. ఆమేన్. ఆశీర్వదించడా లేదా? మనం గమనిస్తే మనల్ని ప్రజలు ఎలాగ చూస్తున్నారంటే ఒక భక్తి పరులుగా చూస్తున్నారు. ఆమేన్. ఒక ప్రార్థన పరులుగా చూస్తున్నారు. ఆమేన్. గమనించి చూడండి. నేను ఒక స్థాయిలో అయ్యా ప్రజలు పెట్టి చూస్తున్నారు. ఎందుకు? దేవుని మహిమ నీలో ఉంది కాబట్టి, దేవుని శక్తి నీలో ఉంది కాబట్టి, దేవుని యొక్క కృప నీలో ఉంది కాబట్టి. అందరితో ఒకలాగా మాట్లాడతారు, నీ దగ్గరికి రాగానే ఇంకోలా మాట్లాడతారు. అందరి దగ్గర వాయిస్ రేజ్ అవుతుంది, నీ దగ్గరికి రాగానే ఏమవుతారు? సైలెంట్. ఎందుకు? అది కారణం ఏంటి? అరే, నీ నడవడికలో వాక్యం ఎక్కడో పనిచేసి వారి జీవితాలను దర్శిస్తున్నదన్న మాట వాస్తవం. చెప్పగలిగా ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఊరికేనే ఆ మర్యాద దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? 10 మంది ఇవ్వకపోవచ్చు, కానీ మొదటికి ఇప్పటికీ నీ జీవితంలో ఒక సాక్ష్యం, ఒక గుర్తింపు దేవుని సన్నిధిలో పొందుకున్నావు అంటే అర్థమైందో తెలుసా? నీ దీపాన్ని దేవుడు మంచం కింద కొంచెం కింద పెట్టలే. ఎక్కడ పెట్టాడు చెప్పాలా? దీపస్తంభం. దేవుడికి మహిమ కలుగును కాక. ఆ దీపస్తంభం మీద నువ్వు ఉన్నావు కనుకనే అనేకులకు కనబడుతున్నావు. చెప్పగలిగా ఆమేన్. దీపస్తంభం మీద ఉన్నావు కాబట్టి అనేకులకు ఏం చేయబడుతున్నావు? కనబడుతున్నావు, దారి చూపిస్తున్నావు. అందుకనిగా దారి చూపిస్తున్నావు కనుక నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ నడవడిక ద్వారా దారి చూపిస్తున్నావు గనుక వారు నీకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం పడిపోయిన స్థితి మనకు మాత్రమే తెలుసు. అంటే ఎవరికి వాళ్ళకి తెలుసు. నువ్వు అలాగున్నావు, నువ్వు అలా, నేను అనట్లే, నేను అలాగున్నా నాకు తెలియదు. ఈ దాంట్లో నేనేమై ఉన్నాను నేను పరీక్ష చేసుకోవాలి. ఈ మాటల్లో చెప్పాలి, ఈ మాటల్లో నేనేమై ఉన్నానో పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు పోయేటప్పుడు అన్న మీరేమైనారు నాకు తెలుసు అన్న. దేవుడికి స్తోత్రం. నేనేమన్నా ఇదొద్దు, ఇది చెయ్యి, పరీక్షించు ప్రభా, నీకు ఆయాసకరమైన మార్గం తొలగించు. దేవుడికి స్తోత్రం. నీ గురించి నాకు దేవుడు చూపెట్టాడు అన్న. ఏంది ఆయన చూపెట్టింది? రాత్రికాల సమయంలో ఎక్కడో పోయినావంట, నువ్వు ఎవడు చెప్పాడు నీకు? దయ్యం చెప్పింది నీకు. స్తోత్రం కలుగును కాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. లేనిపోయి బాగా చెప్తాయి దయ్యాల్ని. అక్కడ చూడండి ఏమన్నాడు? అక్కడ మొదటి స్థితి చేయకపోతే దీపస్తంభం దాని చోట నుండి, అంటే అనేకులకు మాదిరికరంగా ఉన్న నీ స్థితి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తీసేస్తాడు. తీసేయకముందు ఏం చేయాలా? ఎక్కడ పడ్డావో చెప్పాలా, అక్కడ లేపబడతాము గాక. సరి చేసుకోవాలా. దేవుని మహిమ పరుస్తలే మనం, దేవుని ఘనపరుస్తలే మనం, దేవుని ఆరాధిస్తలే మనం. ప్రైజ్ ది లార్డ్. స్వంత మహిమ ఒక పాటలో మనం మహింపరుచుకుంటున్నామేమో, వాక్యం చెప్పుట్లో నేను మహింపరుచుకుంటున్నానేమో. ప్రైజ్ ది లార్డ్. సరైన భారం నాకు రావట్లేదేమో. నేను ఆగడానికి చెప్తాను. నేను ఎందుకు ఆగుతాను చాలాసార్లు. ఒకటి, దేవుడు చెప్పిన తర్వాత వెళ్తే ఏది జరిగినా కూడా రే మాట్లాడొద్దురా, ఏది జరిగినా కూడా. ఇప్పుడు మీరు ఇంటికి పిలిచిన ఏదో పని చెప్పారు, చేశాం, ఏమన్నా తప్పు జరిగితే ఏమన్నా తప్పు జరిగితే నువ్వు చెప్పినావు, నాకు సంబంధం లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎందుకు నన్ను వెళ్ళడానికి కొన్ని సందర్భాలు నువ్వు చెప్పినావు, నేను వచ్చిన
నాకు సంబంధం లేదు ప్రభు అని ఆయన మీద ఎత్తేయడానికి చెప్పుకడిగా ఏమేన్. రెండవది నేనేమనుకుంటానంటే దేవుని సన్నిధిలో ప్రేమ బలవంతం చేయాలా. ఆమేన్. ఏం చేయాలా? అలా వెళ్ళాలని. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, దేవుని మహిమకరంగా ఉన్నామా, దేవుని స్తుతించేటట్లుగా ఉన్నామా, దేవుని గణపరుస్తున్నామా? ఇక్కడ ఏమంట, దీపస్తంభం పైన దేవుడు ఉంచాడు. ఎక్కడ ఉంచాడు చెప్పండి? దీపస్తంభం. అనేకులకు వెలిగిస్తున్నావు, అనేకులకు ఆశీర్వాదం కలుగజేస్తున్నావు. అయితే ఈరోజు ప్రభు అంటాడు, మార్చుకోకపోతే దీపస్తంభం మీద నువ్వు తీసేస్తా. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? మంచం కిందకి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? కొంచెం కిందకి వెళ్తావు. అనేకులు కనబడిన నీవు మరుగైపోతావు. ఆ మరుగు కావడం దేవునికి ఇష్టం లేదు. అందుకొరకే ఈ వర్తమానం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. దేవా నన్ను క్షమించు, నేను లేపబడతాను. ఎక్కడ పడినానో అక్కడ నేను లేస్తాను. పరిపూర్ణముగా నీ సంఘములో వినబడుతున్న మాటను బట్టి నేను ముందుకు సాగుతాను. శుభగడిగామని హల్లెలూయా. నన్ను సరిచేయి ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నేను మార్చుకుంటాను నాయన, నా జీవితాన్ని సరి చేసుకుంటా. దేవుడికి స్తోత్రం. నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు, నీకు వందనాలు. నేను నీ వాక్యం కొరకు మాట్లాడతా, సంఘంలో వినబడుతున్న వాక్యం కొరకు నేను మాట్లాడతా, సాక్ష్యముల కొరకు నేను మాట్లాడతా. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేనేమై ఉన్నానో కాదు ప్రభా, నువ్వేమై ఉన్నావు నేను మాట్లాడతా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే నేను ఈరోజు ఇలాగుంటా, రేపు ఇంకోలాగుంటా. అవునా కదా? ప్రైజ్ ద లార్డ్. నేను ఎంత కష్టం వచ్చినా, నేను 21 రోజులు ఉపవాసం ఉన్నా అని అన్నా అనుకో, నెక్స్ట్ ఇయర్ చెప్పగలిగా. మారని దేవుడైనా, మార్పు చెందని వాడైనా ఆయన కొరకు మనము ప్రకటించదము గాక. మార్చబడి మన గురించి ఎందుకు? దేవుడికి స్తోత్రం. ఈ సంఘంలో వినబడుతున్న వాక్యం కొరకు చెప్పు. దైవజనుడు కాదు గొప్ప, దైవజనుని దేవుడు వాడుకుంటున్నాడు. ఆ వాడబడటం గొప్ప. ప్రైజ్ ద లార్డ్. ఆ వాక్యం గొప్పది. ఎందుకనంటే ఈ వాక్యం కదా అనేక మంది జీవితాల్లో వాక్యం బలపరిచిందా చెప్పండి, లేక చెప్పండి నేను బలపరిచాను. ఎప్పుడైనా సరే ఏ దయ్యం పట్టినా, ఏ దురాత్మ పట్టినా ప్రార్థన చేసి ఏం చెప్తాం? వాక్యము మరల వారి లోపల దయ్యం రాకుండా చేస్తుంది. వాక్యమే. మన జీవితంలో ఏం లేదు. ప్రైజ్ ద లార్డ్. వాక్యంను ఆధారం చేసుకున్నాం, వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పు గట్టిగా హల్లెలూయా. నీ జీవితంలో దేవుని మహింపరచడం స్టార్ట్ చేయి, దేవుని గణపరచడం స్టార్ట్ చేయి. ప్రతి కార్యం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దేవుడు మీ అందరినీ ఒక అద్భుతమైన, ఒక ఘనమైన పరిచర్య కొరకు, దేవుని పని కొరకు, అంచె దినములలో ఒక బలమైన ఉద్యమం కొరకు దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అందును బట్టి ఇదిగో ఇది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇది ఆశీర్వదించిన తర్వాత మనం బ్రతికుండి భక్తి ముందు చేస్తే ఆల్రెడీ ఆశీర్వదించాడు, నిండింది సంఘం, మందిరం సరిపోవట్లే. దేవుడు తనకు తెలుసు మనకంటే ఫస్ట్. అలాగని చెప్పి ప్రార్థన చేయడం మానమని చెప్పట్లే. ప్రార్థన చేయడం మన హక్కు, మన జన్మ హక్కు అనండి. ప్రార్థన చేయడము అది దేవుడికి స్తోత్రం. అవునా కదా? మీ తల్లిదండ్రులను 10 రూపాయలు అడగడం నీ జన్మ హక్కా, లేకపోతే ఎవరైనా ఇచ్చారా? మన తల్లిదండ్రులను మనం అడుగుతాం, వేస్తున్నాము, అడగండి సార్, భూమి నాదే, దాని ఆయనదే, మనం అడగవచ్చు, తప్పేం లేదు, దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ బయటికి వెళ్ళడం కాదు మళ్ళీ ఆ ప్రార్థన, అది ఓల్డ్ టెస్ట్మెంట్. దేవుడికి స్తోత్రం. వాట్ ఈజ్ న్యూ టెస్ట్మెంట్? చెప్పుకడిగా ఏమైనది తెలుసా? దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం బట్టి ఈ సంఘంలో ఈ మందిరం సరిపోవట్లేదు. దిస్ ఈజ్ న్యూ టెస్ట్మెంట్. దేవుడికి స్తోత్రం. ఇది నూతన క్రియ. ఏం చెప్పండి? న్యూ టెస్ట్మెంట్ కాదు కానీ ఏం క్రియ ఇది? నూతన క్రియ. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా, అది ఇప్పుడే మొలుచును. దేవుడికి మహిమ కలుగును గాక. దానిని మీరు ఆలోచింపరా? దానిని కాదా? అమ్మ వినండి, దర్శనాల గురించి నేనే చెప్పాను, పొందుకున్నారు దర్శనాలు అన్నీ పొందుకున్నారు. మరి చెప్పింది నేను కూడా చెప్తా, మరలా చెప్తా. కానీ వాక్యము, దేవుడు, సంఘము, పరిచర్య, దీనికంటే ముందు దర్శనమే, కృపావరం వెళ్ళిపోయింది. ఫలం వెళ్ళలే. ఏం వెళ్ళింది? వరం. ఆ వరం కిందికి రావాలా, ఫలం పైనకి రావాలన్న ఉద్దేశంతో దేవుడి మాటలు నీతో మాట్లాడు. ఇజ్ ఇట్ క్లియర్? నీ జీవితంలో క్లియర్గా ఉందా? గలిబిలి ఏమైనా ఆయన? నో గలిబిలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాట్లాడితే గలిబిలి ఎందుకు అవుతావు? ప్రైజ్ ద లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా? అది జరుగుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. క్షమాపణ కోరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని మహింపరచడం స్టార్ట్ చేయి. ఈ సంఘంలో, ఈ మందిరంలో దేవుడు ఏ వాక్యం చెప్తున్నాడో దాన్ని బట్టి ప్రభుని స్తుతించి
వాక్య ప్రకారమైన ప్రార్థన నీ జీవితంలో రావాలా. అయ్యా నన్ను క్షమించు, సొంత మహిమను వెతుకుతున్న వాణిగా నేను ఉన్నానేమో చూడు నాయన, రేపు నేను నీ రక్త మాంసంలో పాలు పంచుకోవాలా. నన్ను క్షమించు ప్రభా. ఎన్నో ఆశించాం. కింద పిల్లలు ఎవరు ఏడుస్తున్నారో ఒకసారి చూడండి. ప్రభువా, సొంత మహిమను నేను వెతుకుతున్నాను నాయన, క్షమించు ప్రభు, నా పాపము క్షమించు. గర్వం ఉందేమో, అహంకారం నాలో ఉంది, ఉందేమో కాదు నాయన. నేను అంటున్నాను ఉండొచ్చు, ఉంది, తొలగించు నాయన. ప్రభా, నేను నీ సన్నిధిలో రేపు రక్త మాంసాలు పాలు పంచుకోవాలి. అమర్యాదగా నడుచుకున్నాను నేను సేవకుని ముందు, మెలకలు తిరిగిపోయినట్లుగా తిరిగిపోతున్నానేమో, సరి అయిన స్థితిలో నిలబడలేకపోతున్నాను. అయ్యా, పద్ధతిగా మాట్లాడతలేదు నేను. చూసేవాళ్ళు ఏమనుకుంటారు తండ్రి, ఆయన మా ఆత్మీయ తండ్రి అని నేను చెప్పుకుంటూ ఆయన, ఆత్మీయ అన్న అని చెప్పుకోవచ్చు ఆయన. కానీ నేను ఇర్రెస్పెక్టెడ్గా నేను అక్కడ ఉండని బట్టి నీ నామం అవమానపరచబడుతుంది. సేవకుడు సాక్ష్యం కోల్పోతాడు కదా దేవా. దేవా, నేనే అది అమర్యాదగా నడుచుకున్నానేమో, క్షమించు నాయన, క్షమించు నాయన, క్షమించు నాయన. దేవా, నా పరిస్థితిని మార్చు, నా జీవితాన్ని మార్చు, నా ఉద్దేశాలు మార్చు తండ్రి. నిన్ను మహింపరచాలి, నిన్ను ఘనపరచాలి. నా రాజ్యం కాదు నీ రాజ్యం కట్టాలా, నా ఒక సంపద కాదు నీ సంపద పెంచాలా. దేవా, క్షమించు. నన్ను చూపెట్టుకోవడానికి ప్రయత్నించాను అయ్యా, నన్ను ప్రజలు గుర్తించాలని ప్రయత్నించాను. నన్ను దీపస్తంభం మీద తోసేదు, రాజధాన స్థలం తోసేదు. క్షమించు. మారు మనసు పొందుతున్నా, ఎక్కడ పడ్డానో అక్కడ లేపబడుతున్నా. నా హృదయం సరిచేయి, నా తలములు సరిచేయి, నా ఆలోచనలు సరిచేయి. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. అది నేనే ప్రభువా, క్షమించు నాయన. కొందరు వచ్చి పాటలు బాగా పాడేవనగానే నేను పడిపోయినానయ్యా. కొందరు వచ్చి వాక్యం బాగా చెప్పావనగానే పడిపోయినానయ్యా. కొందరు వచ్చి నువ్వు దర్శనం చెప్పగానే నా జీవితంలో ఇలా జరిగిందని చెప్పగానే పడిపోయినానయ్యా. అయ్యా, కొందరు వచ్చి ఇదిగో వారి జీవితంలో జరిగిన రిజల్ట్ నాతో షేర్ చేసుకోగానే ఇలా నేను పడిపోయాను ప్రభా, నిన్ను మహింపరచలేకపోతున్నానే, నన్నే చూపెట్టుకుంటున్నానే. ప్రభా, క్షమించు, నన్ను క్షమించు తండ్రి. అడుగుదాం ప్రతి ఒక్కరు, అడుగుదాం ప్రతి ఒక్కరు. తండ్రి, ఈ సంఘంలో, ఈ పరిచయంలో, ఈ ఆరాధనలు అనేకులకు ఆశీర్వదకరంగా ఉండాలి కదా. కొన్ని సందర్భాలు ఉండలేకపోతున్నాం. ఎందుకనంటే ప్రభా, సొంత మహిమ, సొంత ఆలోచన. అయ్యా, సంఘంలో చెప్పబడుతున్న వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నామేమో, దైవజనుడు చెప్పిన సందేశానికి, ఉపదేశానికి వ్యతిరేకంగా వెళ్తున్నామేమో. ఎక్కడ దీవించబడతాం, ఎక్కడ ఆశీర్వదించబడతాం, ఎక్కడ ఆరోగ్యాన్ని పొందుకుంటాం. తండ్రి, ఈ వాక్యం గురించి మేము మాట్లాడతలేదు, ఈ వాక్యాన్ని మేము ఏకీభవించట్లేదు. అవునయ్యా, నిజమేనా ఆయన మాట్లాడినందుకు వందనాలు, సరిచేసినందుకు వందనాలు, హృదయాన్ని బలపరుస్తున్నందుకై స్తోత్రాలు. యేసయ్యా, కృప చూపువాడా, దైవమానికి స్తోత్రం నాయన. అవునయ్యా, దర్శనములను పైన పెట్టి అయా సొంత దర్శనాలు తండ్రి, అనగా నన్ను నువ్వు దీవించే దర్శనాలు, నా జీవితంలో నువ్వు చేసే ఆశీర్వాదపు దర్శనాలు, వాటినే చెప్పుకుంటున్నానేమో, వాక్యాన్ని మర్చిపోతున్నానేమో. దేవా, క్షమించు. అడుగు దైవ సన్నిధిలో గట్టిగా. వ్యంగ్యంగా మాట్లాడటం మానుకోవాలి నాయన. మేము తూలనాడడం మానుకోవాలి. ఇతరులను మర్యాద తప్పడం మానుకోవాలా. మర్యాదగా మాట్లాడలేకపోతున్నామయ్యా, ఇతరులకు రెస్పెక్ట్ చేయలేకపోతున్నామయ్యా, గౌరవించలేకపోతున్నామయ్యా. అయ్యా, నీ బిడ్డలని చెప్తే నీ సిగ్గుపోతుంది కదా నాయన. ఎందుకు ఇలాగున్నాను తండ్రి, మార్చున్నాను. ఇతరులను గణపరచాలి, ఇతరులకు రెస్పెక్ట్ చేయాలా తండ్రి. నా జీవితాన్ని మార్చు నాయన. ప్రభా, నేను ఎక్కడ పడ్డానో నేను చూసుకుంటాను, నేను సరి చేసుకుంటాను, నేను మార్చుకుంటాను, నా బ్రతుకును మార్చుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా ఆలోచనలు మార్చుకుంటా. చెప్పిన వాక్యంను బట్టి నేను నిలబడతా. నువ్వు నాతోనే మాట్లాడు, సంఘంతోనే మాట్లాడు.
నీకు వందనాలు తండ్రి. క్షమించు. ఒక సేవకుడిగా నేను కూడా నీ దేవా క్షమించమని కోరుతున్నా. సంఘం నిన్ను మహింపరచినట్లుగా నేను కట్టాలి, అది నా బాధ్యత. నువ్వు నాకు ఇచ్చిన బాధ్యత, భారం, పిలుపు నాయనా. నేను ఎక్కడికి తప్పుగా తీసుకువెళ్తున్నానేమో క్షమించు అయ్యా. వారిని ఉత్తేజపరచడానికి, ఉజ్జీవింప చేయటం కొరకు వరములతో ప్రభా సంఘం వాడవాలని ఆశతో నాయన చెప్పినప్పుడు ఆ వరములు తప్పుదో పట్టిస్తుంటున్నప్పుడు హెచ్చరిక చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. నిజమే, నువ్వు తెలియజేస్తావు. నువ్వు మాటలు, నీ మాటలు పరిపూర్ణంగా నేను నమ్ముతున్నాను, ఇస్తున్నాము ప్రభా. నిన్ను మహింపరచాలి నా జీవితం ద్వారా, నేను చెప్పే ప్రసంగాల ద్వారా నేను నిన్ను మహింపరచాలి. కృప 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 చూపించు అయ్యా. నిన్నే మహింపరచాలి. కృప దయచి మొదల సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. తిరిగి వెళ్తున్న మార్గంలో తోడుగా యాక్సిడెంట్స్, అపాయం, ఇరుకులు, ప్రమాదాలను కొట్టివేయి. క్షేమము కలుగును గాక. ఉదయకాలం ఆరుదలకు వస్తున్న వారి మార్గంలో తోడుగా క్షేమం దయచి. యాక్సిడెంట్స్, అపాయం, ఇరుకులు, ప్రమాదాలు, మరణములు, అకాల మరణాలు కొట్టివేయి ప్రభా. ఇక్కడ మందిరంలో పడుకున్న వారికి క్షేమం, దీర్ఘాయుష్ కలుగును గాక. ఇప్పుడు తిరిగి వెళ్తున్న వారు, ఉదయకాలం వస్తున్న వారు, తిరిగి వెళ్తున్నారు మార్గంలో క్షేమం దయచి. పాములు, తేలును తప్పించు. కృప దయచేది, కృప దయచేది. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మని కన్యక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమునకు సదాకాలం తోడు నీడైనను గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రేపు ఉదయకాలం 9 గంటలకు ఆరాధన. రేపు ఉదయం అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయచేసి ఉదయకాలం రండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఉదయం ప్రార్థన చేస్తా, ఉదయం మాట్లాడతా. 9 గంటలకు నేను కలుస్తా. వాక్యం సమయానికి దేవుని సన్నిధికి రండి. అలాగే మీ ప్రార్థన ఏమైనా అవసరం ఉంటే సండే రేపు రాయండి. రేపు రాస్తే ఆదివారం అంతా, అంటే వారం అంతా ప్రార్థన చేస్తాం. రేపు ఉదయకాలం 9 గంటలకు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అమ్మా.